సో ఫస్ట్ పాయింట్ మన ఇమ్యూనిటీ పాయింట్ని ఇక్కడ 25 రౌండ్స్, నెక్స్ట్ ఇది 25 రౌండ్స్, 25 బీట్స్. దాని తర్వాత ఏంటి, హ్యాండ్లో ఉన్న పాయింట్ ఏంటి, నెక్స్ట్ LI11. నాతో పాటు మీరు చేసే ప్రయత్నం చేయండి. సో కాబట్టి ఏమవుతుంది, మీకు రివిజన్ అవుతుంది, పని అవుతుంది. అంతేనా? ఇట్లాగా మీకు కంఫర్టబుల్ నేను చూపిస్తున్నాను కాబట్టి మీకు కెమెరా కనపడడానికి ఇలా పెడుతున్నాను. మీకు మామూలు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా మీరు చేసుకోవచ్చు. ఇలా ఈ టెక్నిక్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ మీరు పాయింట్ మిస్ అయినా మీకు ఇది నిన్న చెప్పింది మీకు బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశంతో. ఓకే, సో ఇలాగా ఎస్ మీరు ఒకవేళ పాయింట్ ఎగ్జాక్ట్గా, ఇప్పుడు మీరు పాయింట్ దీని ఎగ్జాక్ట్ లొకేట్ చేసి అనుకోండి, మీరు ఇలా ఎస్ యూ కెన్ గివ్ ప్రెస్ అండ్ లీవ్ 25 ఇవ్వచ్చు. నేనేం చెప్తున్నంటే, మీకు అసలు పాయింట్ లొకేషన్ కరెక్ట్ గుర్తులేదు, ఓన్లీ ఇక్కడ ఉందని గుర్తుంది, ఓన్లీ ఇక్కడ ఉందన్న విషయమే గుర్తుంది, ఎగ్జాక్ట్ లొకేషన్ గుర్తులేదు. సో దిస్ విల్ హెల్ప్. ఓకే, నెక్స్ట్ ఇలాగా ఈ 2 పాయింట్లు అయిపోయినాయా? నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏముండే మనకు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 3 వేళ్ళు. ఓకే, ఈ పాయింట్ పేరు ఏంటి, పెరికార్డియం 6. అంటే ఇప్పుడు మీరు ఏమర్థం చేసుకున్నారంటే, పెరికార్డియం అంటే ఏదో వేరేది కాదు, హార్ట్ యొక్క ఫ్రెండ్ అని అర్థం చేసుకోండి. సో హార్ట్ పెరికార్డియం ఒకటే. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మీరు, ఇలాగా సింపుల్. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 3 వేళ్ళు, ఎవరి బాడీతో వాళ్ళకి, ఇక్కడ నుంచి క్రీజ్ నుంచి ఇక్కడికి 3 వేళ్ళు. దీని ఏమంటారు, P6, పెరికార్డియం 6. ఓకే, రైట్. మళ్ళీ ఇటువైపు కూడా అంతే. సేమ్ ఏమంటారు, 25 లేదు సార్ నేను ఇంకొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటాను, మీ ఓపిక. నాకు టైం లేదు, 15 చేయండి. కాకపోతే మీరు ఎంత ఏమంటారు, ఒక పాయింట్ని కొద్దిగా ఎక్కువసేపు చేసినా, ఒక పాయింట్ కొద్దిగా తక్కువసేపు చేసినా మీకు ఇబ్బంది ఏమి ఉండదు. సో మీకు హ్యాండ్లో ఉండేది ఇంకో పాయింట్ ఏముంది, ఇది పెరికార్డియం 6 అయిపోయింది. ఓకే, దాంతో ఇంకో పాయింట్ ఏముంది చెప్పండి, ఇది ఇక్కడ తంబు ఉందా, తంబు. ఓకే, థమ్స్అప్ తంబు, అవునా? సో ఇక్కడ ఏముండే మనకు, లంగ్ 9. నేనేం చెప్పాను, ఈ పాయింట్ ఆర్టరీస్కి వెయిన్స్కి, అంటే సిరలు ధమనులు, ఈ వెల్స్కి అన్నిటికీ ఇది మాస్టర్ పాయింట్. సో కాబట్టి ఏం చేయండి, ఇక్కడ మీరు ఇలా కొట్టినా పర్వాలేదు, లేకపోతే ఏం చేయండి, ఒకే దెబ్బ 2 పిట్టలు. సో ఓకే, ఇలా చేసేయండి. ఇక్కడ సర్కిల్ కూడా చేస్తారు. మీరు ఎట్లా మిక్సీ, చేతులు మీవి, పాయింట్స్ మీవి, మీరు ఎలా అయినా స్టిమ్యులేట్ చేయండి. మన ఉద్దేశం ఏంటి, స్టిమ్యులేషన్ మనకు కావాలి. నేను మీ ఇంటికి అయితే వచ్చాను, మీరు వండి పెడతారా, పక్క వాళ్ళ దగ్గర వండి తీసుకొచ్చి నాకు పెడతారా? నాకు కావాల్సింది నా కడుపు నిండాలి, అంతేనా కాదా? సో మనకి ఇక్కడ మన టార్గెట్ ఏంటి, పాయింట్ స్టిమ్యులేట్ చేయాలి. ఇది అయిపోయింది. దాని తర్వాత ఈ వెనకాలన్న పాయింట్. సో ఏం చేయండి చూడండి, ఏం సింపుల్, ఇలాగానే స్ట్రైట్గా. మిత్రులారా, మీరు కొంచెం కెమెరా ఆన్ చేస్తున్నట్టు మరీ క్లాస్ పడుకొని చూడకండి, పడుకొని చూస్తే కెమెరా ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే బాగోదు కదండి, అంతేనా కాదా? ఎంత ఫ్రీ క్లాస్ అయితే మాత్రము. ఓకే, సో దయచేసి కొంచెము మరీ షార్ట్ మీద లేకుండా కొంచెం మినిమం అది మెయింటైన్ చేయండి మిత్రులారా. ఒకరైతే మరి పడుకొని చూడడము అలా అది ఇట్ డజంట్ గివ్ ఏమంటారు గుడ్ ఫీలింగ్. ఓకే, సో ఇలా ఓ 10 రౌండ్స్ దీంతో చేయండి, ఓ 10 రౌండ్స్ దీంతో చేయండి, అప్పుడు ఈ ఎక్సర్సైజ్ కూడా అవుతుంది, అంతే కదా? ఇలా చేయండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓ 10 రౌండ్స్ ఇలాగా, ఓకే, ఓ 10 రౌండ్స్ ఇలాగా. ఇది అయిపోయింది. ఇప్పటికి ఎన్ని పాయింట్స్ అయినాయి మనకు, 1 2 3 4, ఓకే, 5, అంతే కదా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ కాళ్ళు ఇలా చేయండి. ఇదిగోండి, మోకాలు కిందనే కదా మన పాయింట్ ఉంది, మీరు ఇలాగా. ఓకే, దాని తర్వాత ఏం చేయండి, ఒక కాలు పైన ఇంకో కాలు పెట్టుకొని
మనకు ఏమనుకున్నాము, ఇక్కడ నుంచి 4000 దూరంలో పైన అనుకున్నాం కదా. ఇదిగో ఓకే, సేమ్ అట్లా ఈ కాలు కూడా. దాని తర్వాత రెస్పిరేటరీ సిస్టమ్ ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏమన్నాను, ఈ రెండు నిప్పల్స్ మధ్యలో ఇక్కడ. ఓకే, సో ఇట్లా ఇట్లా ఇక్కడ గట్టి గుద్దకండి. ఓకే, ఇక్కడ ఏం చేయాలి, ఎక్కడ ఎవరికి ఎంత బరువు వేయాలి అంత బరువు వేయాలి. నేను రెండు ఇడ్లీలు తినే కెపాసిటీ కాదు సార్, మీకు క్లాస్ బాగా చెప్తారని చెప్పేసి నాకు 4 పెడితే ఏమవుతుంది, వామిటింగ్ అవుతుంది నాకు, అంతేనా. సో కాబట్టి ఏం చేయాలి, ఇలాగ లేదు లేదు సార్ ఇలా అంటాము, ఎలా అయినా అనండి అబ్బా, మనకు కావాల్సింది పాయింట్ స్టిమ్యులేషన్. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఈ పాయింట్ మీకు ఆస్తమా వచ్చింది, బాగా బ్రెత్లెస్ అవుతుంది, అలాంటప్పుడు ఇది మీకు ఇట్ విల్ హెల్ప్ యూ. ఓకే, ఇది ప్రతి శ్వాసకోశకు సంబంధించిన ప్రతి విషయంలో ఈ పాయింట్ హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఈ పాయింట్ ఏంటి, మాస్టర్ పాయింట్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్. ఈ పాయింట్ పేరేంటి, CV17 లేదా REN17. ఓకే, సో ఈ పాయింట్స్. దాని తర్వాత మనం ఏం చూసినాము, ప్రివెన్షన్ ఫేజ్. ప్రివెన్షన్ అంటే ఇవేమో ఇమ్యూనిటీ పాయింట్స్, అంటే రోగ నిరోధక శక్తి పెంచడానికి. ఈ పాయింట్ నేను స్పెషల్గా ఏం చెప్పాను, ఈ రెస్పిరేటరీ సిస్టమ్ గురించి. మామూలుగా అయితే ఈ పాయింట్ LI4, LI11, DU14, ST36, SP6 ఎక్కడైనా సరే మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడానికి పనిచేస్తాయి. కానీ ఇంకొన్ని అడిషనల్ పాయింట్స్ నేను ఏం చేశాను, ఈ వైరస్ ఎక్కువ రెస్పిరేటరీ సిస్టమ్ని అటాక్ చేస్తుంది కాబట్టి, ఎక్కువ రెస్పిరేటరీ సిస్టమ్ని ఇబ్బంది చేస్తుంది కాబట్టి. రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ఏంటి, ముక్కు నుంచి ఊపిరితిత్తుల వరకు దాన్ని మొత్తం ఏమంటారు, మీ గాలి గొట్టము వీటన్నిటిని కలిపి ఏమంటారు, రెస్పిరేటరీ సిస్టమ్. అంటే శ్వాసకోశ సంబంధించిన సిస్టమ్ అని. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఈ పాయింట్ అంటే ఈ పాయింట్ ఏంటంటే ఏంటిది, లంగ్ 9. ఈ పాయింట్ పేరేంటి, పెరికార్డియం 6. ఈ పాయింట్ పేరేంటి, CV17. ఇవన్నీ రెస్పిరేటరీ సిస్టమ్కి హెల్ప్ చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేసాము, రెస్పిరేటరీ సిస్టమ్ని స్ట్రాంగ్ చేసాము. ఇవి జనరల్గా కరోనాకు సంబంధం నిమిత్తం లేకుండా మనము ఈ పాయింట్స్ వాడితే రెస్పిరేటరీ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది. ఇది ఓకే, ఇది అర్థమైంది. కరోనా ఆక్యుపంచర్ ప్రకారంగా కరోనా ఎందుకు బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత బ్రతుకుతుంది అంటే, దానికి మనకు బాడీలో టర్బిడ్ ఫ్లేమ్ అంటాం, అంటే మన మామూలు భాష చెప్పాలంటే కఫము. ఓకే, చెడు కఫం ఉన్నప్పుడు అది బ్రతకడానికి అవకాశం ఉంటుంది. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, మన బాడీలో చెడు కఫం ఉంటే అది బ్రతకడానికి ఉపయోగపడుతుంది. ఏది బ్రతకడానికి, మనం బ్రతకడానికి కాదు, కరోనా బ్రతకడానికి. సో కరోనా బ్రతకడానికి చెడు కఫము, దాన్నే మనము ఆక్యుపంచర్ పరిభాషలో ఏమంటాము, టర్బిడ్ ఫ్లేమ్, అంటే బ్యాడ్ ఫ్లేమ్. ఓకే, చెడు కఫం ఉన్నప్పుడే అది బ్రతికి బయటపడుతుంది. అవునా. సో మన బాడీలో ఆ చెడు కఫము ఉండకుండా చేయడానికి మన దగ్గర వి హావ్ సీన్ యెస్టర్డే 3 పాయింట్స్. ఒక పాయింట్ ఏంటి, ST36, అంటే మనం మోకాల నుంచి 4 వేళ్ళు కింద చూసామా, చూడలేదా నిన్న. ఆ పాయింట్ మీద మనం ఏం చేయాలి, మోక్సిబేషన్. నా వాయిస్ మీకు క్లియర్గా వస్తుందా అందరికీ? నేను వైఫై తోటి కనెక్ట్ ఉన్నానండి, కాబట్టి మీకేమన్నా ఆడియో వీడియో ఇబ్బంది అయితే కనుక మీ ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ అంత కరెంట్ పోతేనే వైఫై పోయినట్టు. ఓకే, ఇప్పుడు ఐఎమ్ కనెక్టెడ్ టు వైఫై, కాబట్టి వాయిస్ వీడియో
ఒకవేళ ప్రాబ్లం ఉంటే మీ వైపే ఉంటుంది మిత్రులారా, రైట్? ఒకవేళ ఎప్పుడైనా కరెంట్ పోయినా మీరు కంగారు పడకండి. నేను కనిపించే తప్ప నా వాయిస్ మీకు వినబడుతుంది. మళ్ళీ 2-3 నిమిషాలు కరెంట్ వస్తుంది. రైట్. సో ST36 నెక్స్ట్ CV6 ఎక్కడన్నాము? బొడ్డు నుంచి 2 వేళ్ళు కింద. చూడండి, వీడి పేరు చింటూ. ఓకే, ఒక చిన్న అమ్మాయి వచ్చేసి వీడి గుడ్డ లేవు కదా అమ్మాయి అంటుంది. అంటుంది. నేను ఏంటమ్మా అని నేను షేమ్ పప్పి షేమ్ అంటుంది. ఎందుకంటే వీడి గుడ్డ లేవని చెప్పేసి. ఓకే, సో కాబట్టి మనం ఏమనుకున్నాము, ఒక పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 4000 దూరంలో ST36 ఇది. నెక్స్ట్ ఇది బొడ్డు కదా, ఈ బొడ్డు నుంచి 2 వేళ్ళ కిందికి ఇదేంటి? CV6. అవునా? ఇక్కడ నుంచి మళ్ళీ ఇది ఏంది? ఒక 6 వేళ్ళు పైకి, ఇక్కడ నుంచి 6 వేలు పైకి ఇదేంటి? CV12. ఇక్కడ మనం ఏం చేయాలి? మోక్సిబేషన్ చేస్తే, అంటే మనం ఏదైతే నిన్న మెడికల్ హర్బ్ చూపించాం కదా, ఏం లేదు అది. మీకు మోక్సా అంటే ఈరోజు మీకు నెట్లో దొరుకుతుంది. ఓకే, అంటే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు, ఇబ్బంది కాదు. ఓకే, సో కాబట్టి ఇక్కడ నుంచి ఒక పైన 6 వేలు పైన ఈ పాయింట్ ఉంటుంది. సో ఈ పాయింట్ దగ్గర నెక్స్ట్ ఇక్కడ ఏంటి? బొడ్డు కింద 2 వేలు CV6. దాని తర్వాత ఇక్కడ నుంచి ST36. నేను ST36 ఏం చెప్పాను? ఇది స్టీరాయిడ్ పాయింట్, ఎక్స్ట్రా మైలేజ్ పాయింట్. సో ఇక్కడ CV6 అండ్ CV12. ఇక్కడ ఏం చేయమన్నా? నేను మోక్సిబేషన్ చేయమన్నాను. ఈ మోక్సిబేషన్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మిత్రులారా, మన శరీరంలో ఏదైతే చెడు కఫం ఉందో ఆ కఫము కరిగిపోతుంది. అంటే వైరస్ ఒకవేళ మనకి ఎంటర్ అవ్వకుండా ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంది అనేది చైనీస్ చెప్పే సిద్ధాంతము. టర్బిడ్ ఫ్లేమ్, దీన్ని ఆక్యుపంచర్లు ఏమంటారు? టర్బిడ్ ఫ్లేమ్. మిత్రులారా, మీకు తెలిసే ఉంటుంది, స్టమక్ బాడీ ఫ్లూయిడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. స్ప్లీన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. ట్రాన్స్ఫర్మేషన్కి స్ప్లీన్ రెస్పాన్సిబుల్, ట్రాన్స్పోర్టేషన్కి స్ప్లీన్ రెస్పాన్సిబుల్. సో ఈ టర్బిడ్ ఫ్లేమ్ని ఏం చేస్తుంది? విజిబుల్ ఫ్లేమ్ని ఇన్విజిబుల్గా మారుస్తుంది. మీకు కనిపించే ఫ్లేమ్ని కనిపించకుండా మారుస్తుంది. ఎవరి ఆధీనం జరుగుతుంది? ఇది స్ప్లీన్ ఆధీనం జరుగుతుంది. స్ప్లీన్ స్టమక్కి దెర్ ఇస్ అ స్పెషల్ రిలేషన్. ఈ CV12 అనే పాయింట్ స్టమక్తో కనెక్ట్ అయ్యింది అండ్ స్ప్లీన్తో కనెక్ట్ అయ్యింది. సో కాబట్టి మీరు ఈ 3 పాయింట్స్ దగ్గర మోక్సిబేషన్ చేస్తే టర్బిడ్ ఫ్లేమ్ పోతుంది. సార్ ఓన్లీ కరోనా విషయం చేయాలా? లేదు మిత్రులారా, మీకు బాగా దగ్గు వస్తుంది, కళ్ళి పడుతుంది. ఓకే, ఆ కళ్ళి వైట్గా ఉంటుంది. ఓకే, అందులో కూడా పచ్చది ఉంటుంది, వైట్గా ఉంటుంది. వైట్గా పడుతున్నప్పుడు కళ్ళి పడుతుంది అనుకోండి, మీరు ఏమంటారు? ఈ పాయింట్ మోక్సిబేషన్ చేసుకుంటే అది మెల్లిమెల్లిగా కరిగిపోతుంది. మీరు మోషన్ వెళ్ళినప్పుడు మీకు ఏమంటారు? కొందరు చూడండి, ఈ ఫ్లేమ్ వస్తుంది. ఓకే, జిగురుగా వస్తూ ఉంటుంది, అది ఫ్లేమే. మోషన్స్ అయినప్పుడు మీకు జిగురుగా వస్తుంది చూడండి, అది ఫ్లేమే. సో మరి మీరు ఈ 3 పాయింట్స్ని మోక్సిబేషన్ చేసుకుంటే తగ్గిపోతుంది మిత్రులారా, రైట్? మీకు ముక్కులో నుంచి కూడా బాగా ఏమంటారు కారుతుంది అనుకోండి, దానికి నేను వేరే పాయింట్, కోల్డ్ అయినప్పుడు ఏంటి ఆ పాయింట్స్ వేరే చెప్తాను. కానీ నా ఉద్దేశం ఇక్కడ ఏంటంటే స్పెషల్గా దగ్గుతున్నాను అనుకోండి, ఓకేనా, బాగా చూడండి తెమ్మడ వస్తూ ఉంటుంది. కొంతమందికి అయితే నేను ఇట్లాంటి పేషెంట్ చూశాను, సార్ నైట్లో పడుకోలేమండి, పడుకుంటే దగ్గు వస్తుంది, కూర్చుంటే బాగుంటుంది. పడుకుంటే దగ్గు వస్తుంది, కూర్చుంటే బాగుంటుంది. ఓకే, అలాంటి సందర్భంలో కూడా మీరు ఏం చేయొచ్చు?
ఏం చేయొచ్చు, వైట్ ఫ్లేమ్ వస్తున్నప్పుడు మీరు ఈ ఈ ఈ చెప్పిన ఈ 3 పాయింట్స్కి మోక్సిబేషన్ చేసుకుంటే అది తగ్గుతుంది. టైమింగ్స్ ఏమి స్పెసిఫికేషన్ లేదండి, పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి. ఓకే, మోక్స అని చెప్పాను కదండి నిన్న. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మోక్స అనుకోండి. మనం ఏం చేస్తున్నాము, దీనికి లైటర్, దీనికి వెలిగించిన తర్వాత ఆ మంట ఆర్పేసి ఇక్కడ నిప్పు ఉంటుంది కదా, ఆ నిప్పుతోటి కొంచెం దూరం ఉంచదు. ఎందుకంటే దగ్గరికి అయితే ఒకవేళ ఈ 2 కిసేసుకునుకోండి ఏమవుతుంది, బొబ్బు వస్తుంది. అవునా కాదా? సో అంటే ఈ 2 తగిలితే నిప్పు కదండి, నిప్పు తగిలితే ఏమవుతుంది, బొబ్బు వస్తుంది కదండి. సో కాబట్టి తగలకుండా కొంచెం దూరం నుంచి పెట్టండి, దూరం నుంచి ఇలాగా ఒకటే పాయింట్ మీద 10 నిమిషాలు పెడితే వాళ్ళకి ఇక్కడ బొబ్బు వస్తుంది. కాబట్టి ఏం చేయండి, 1 నిమిషం ఇక్కడ, 1 నిమిషం ఇక్కడ, అంటే మనకి ఎన్ని పాయింట్స్ అయితే ఉన్నాయో అట్లా రొటేట్ చేయండి. అర్థమవుతుందా మిత్రులారా? క్లియరా? ST36 CV12 CV6 ఈ 3 పాయింట్స్ మీద మోక్సా చేస్తే చైనీస్ వాళ్ళు ఏం చెప్పారు, టర్బిడ్ ఫ్లేమ్ బాడీలో ఆ ప్రొడక్షన్ తగ్గుతుంది, ఉన్నది కరిగిపోతుంది. రైట్? సో కాబట్టి ఆ 3 పాయింట్స్ని రెగ్యులర్గా పొద్దున సాయంత్రము చేస్తూ ఉండండి. ఒకవేళ వచ్చినా ఏమవుతుంది, మనం ఇప్పుడు దొంగ మనం కొట్టినీకి వస్తాం మనకు తెలుసు అనుకోండి, మనం అలట్టుకుంటామా ఉండమా? ఉంటాం కదా. నేను లీలా ఇంటికి వెళ్తున్నాను అనుకోండి, నేను ముందుగా చెప్తే ఏం చేస్తుంది, అమ్మాయి నాకు నేను తింటానో అది ప్రిపేర్ చేసి పెడుతుంది. నేను చెప్పకూడదు అనుకోండి, కష్టమవుతుంది కదా. సో అట్లాగా మన బాడీని మనం ప్రిపేర్ చేస్తున్నాం. ఏంటి, ఆ టర్బిడ్ ఫ్లేమ్ అవన్నీ తీసేస్తున్నాం. కాబట్టి ఒకవేళ వైరస్ ఎంటర్ అయినా కూడా ఎక్కువ సర్వైవ్ అవ్వదు. ఎవరికి ఫ్రెండ్షిప్ అయితే చెప్పండి. ఒక డయాబెటిక్కి ఇంకో డయాబెటిక్ ఫ్రెండ్ అవుతాడు. ఎందుకు, వాళ్ళిద్దరికి అరే నాకు నిన్న యూరిన్ రాలేదు, నాకు నిన్న మోషన్ రాలేదు, ఈయన అట్లా కాదు, నాకు కళ్ళే కనబడతలేదు ఈయన అంటాడు. అవునా కాదా? సో ఒక రోగం ఉన్న వాళ్ళు ఎక్కువ దోస్తులు అవుతారు. సో ఆడవాళ్ళు దోస్తులు అవుతారు. ఏంది, నువ్వేం నాకుంది, నాకేం నాకుంది. మగవాళ్ళు దోస్తులు అవుతారు. నేను అక్కడ భూమి కొన్నా, నేను ఇక్కడ భూమి కొన్నా. అవునా కాదా? అట్లాగా ఆ వైరస్ కూడా మన శరీరంలో అది సర్వైవ్ అవ్వడానికి ఆ వాతావరణం ఉంటే సర్వైవ్ అవుతుంది. కాబట్టి ఈ పాయింట్స్ మీరు స్టిమ్యులేట్ చేసినప్పుడు ఏమవుతుంది, అది సర్వైవ్ అవ్వకుండా ఉండడానికి ఆస్కారం ఉంది. అర్థమైందా మిత్రులారా? ఎందుకు ఆ పాయింట్స్ పెట్టినని చెప్తున్నాను, దాని వెనకాల సైంటిఫిక్ రీజన్ చెప్తున్నాను. ఆక్యుపంచర్ వాళ్ళకైతే సింపుల్, అవేంటి, స్టమక్ స్ప్లీన్ పాయింట్స్. ఒకటి CV6 ఏంటి, దాన్ని ఏమంటారు, CFG అంటారు, అంటే అక్కడ ప్రాణశక్తి ఎక్కువ ఉంటుంది అని. CV12 ఏంటి, స్టమక్ స్ప్లీన్ కనెక్టెడ్, స్టమక్దేమో ఫ్రంట్ వ్యూ పాయింట్. CV12 స్టమక్ది ఫ్రంట్ వ్యూ పాయింట్. సో ఐ కెన్ గివ్ యూ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. కాకపోతే చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను డెప్త్లోకి పోకుండా మీకు న్యాయం వాళ్ళకి న్యాయం అయ్యేలాగా చూస్తున్నాను. దేర్ ఈజ్ ఎ స్పెషల్ రిలేషన్ బిట్వీన్ స్టమక్ అండ్ స్ప్లీన్. స్టమక్ యాంగ్ ఆర్గన్, స్ప్లీన్ ఇన్ ఆర్గన్ అయినప్పటికీ స్ప్లీన్లోనేమో యాంగ్ ఎనర్జీ ఉంటుంది, స్టమక్లోనేమో ఇన్ ఎనర్జీ ఉంటుంది. ఓకే, ఎందుకలా మళ్ళీ ఎప్పుడన్నా చూద్దాం. ఓకే, సో కాబట్టి నేనేమంటున్నానంటే ఐ కెన్ ప్రజెంట్ యూ టాపిక్ చాలా టెక్నికల్ కూడా ప్రజెంట్ చేయగలుగుతాను. కాకపోతే అంటే ఇప్పుడు ఇలా చాలామంది కొత్త వాళ్ళు కాబట్టి వాళ్లకు ఇబ్బంది కాకుండా ఉంటుంది అనేది నా సందర్భం. సో వాణి, గీత, ఇంకెవరైతే ఉన్నారో ఎవరైనా వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు మీరు రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను మెసేజ్ చూసి ఇక క్లాస్ చెప్పడం కొంచెం ఇట్ మే బి డిఫికల్ట్. ఓకే, చలో ఇంతవరకు మనం చూసినాము, ఇది క్లియర్ కదా. సో మీరు కూడా మీ మిత్రులకు ఇది చెప్పండి, మంచిగా ఇట్లా వీడియో చేసి అమ్మ నాన్న మీరు ఎవరెవరికి చెప్పుకుంటారో ఓకే ఆ వీడియో చేసి పంపమని చెప్పండి. దీనివల్ల ఏంటండి, పొద్దున అరగంట, సాయంత్రం ఒక అరగంట ఈ ఐసీయూలో బెడ్లో పడుకొని లక్షలు పెట్టడం కంటే మనం ముందు నుంచి జాగ్రత్తలు ఉండడం చాలా మంచిది కదా మిత్రులారా, అవునా? ఓకే, సో అలా చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా అందరికీ
మనం ఏం చేస్తున్నాం, ఇలా చేసుకోవడం మీకు బాగవుతుంది. ఇది చేస్తే రాదా, రాదు అనడానికి ఎవ్వడు గ్యారంటీ ఇవ్వలేడు. అవునా కాదా? వ్యాక్సిన్ వేసుకున్న తర్వాతనే ఏమంటారు కరోనా వస్తుంది, అంతేనా కాదా? సో కాబట్టి మనము మన ప్రయత్నం, మనకు తెలిసిన విషయాన్ని మనం గట్టిగా చేయాలని నా సంకల్పం. రైట్. సో ఇక్కడి వరకు వీఆర్ క్లియర్ కదా. ఇప్పుడు వి విల్ గో లిటిల్ ఎహెడ్. ఇప్పుడు చూడండి, ఆ, అంత అంత బాగుంటుంది. ఒకసారి సడన్గా మనకి ఏమనిపిస్తుంది, ఒకసారి జస్ట్ ఏమంటారు బాడీ పెయిన్స్ లాగా, కొద్దిగా ఫీవరిష్ లాగా, ఓకే, కొద్దిగా ఫీవరిష్ లాగా, కొద్దిగా బాడీ పెయిన్ లాగా అనీజీగా ఉంటుంది. అనీజీగా అంటే ఇదేంటి, అర్లీ సిమ్టమ్స్ అంటారు వీటిని. ఓకే, అంటే వైరస్ ఎంటర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. వైరస్ ఎంటర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఓకే, అప్పుడు బాడీ రెస్పాండ్ అవుతుంది. ఏంటి, కొద్దిగా ఫీవరిష్ ఫీలింగు, కొద్దిగా కోల్డ్ ఫీలింగు, కొద్దిగా అనీజీ ఫీలింగు, కొద్దిగా బాడీ ఏమంటారు హెవీగా ఉండడము. అలాంటప్పుడు మనం ఏం పాయింట్స్ వాడాలి, దీన్ని ఏమంటున్నాం మనం, అర్లీ సిమ్టమ్స్ అంటున్నాము. అర్లీ సిమ్టమ్స్ ఏం పాయింట్స్ వాడాలి, LI4, లివర్ 3. ఏం పాయింట్స్ వాడాలి, LI4, లివర్ 3, SI1 అండ్ UB67. ఇవి సింపుల్ లొకేషన్స్, అన్ని చూపిస్తాను. ఓకే, ఏం చేయాలి, సెడేట్ ఆల్. సార్ సెడేట్ టోన్ మాకు తెలియదు, కంగారు పడకండి. ఆ పాయింట్ పైన ప్రెషర్ చేయండి, మీరు ప్రెషర్ చేయగలిగితే. లేదు మీకు ఆకుపంచర్ వచ్చు, స్ట్రైట్ నీడ్లింగ్ చేయండి. ఓకే, సెడేట్ ఆల్. ఎందుకు సెడేటు, గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ఎక్సెస్ కండిషన్. దిస్ ఈజ్ ఎక్సెస్ కండిషన్. గుర్తుపెట్టుకోండి, ఎనీ అటాక్ మిత్రులారా, ఏదైనా సరే అప్పుడే వచ్చింది ఎక్సెస్. మీకు అంతకుముందు జబ్బులు లేకుండా కదండి, అప్పుడే వచ్చింది. అవునా కాదా? సో చుట్టం మంది ఎప్పుడు ఎక్సెస్, గుర్తుపెట్టుకోండి. సో దిస్ అన్ ఎక్సెస్ కండిషన్. కాబట్టి మనం ఏం చేయాలి, దిస్ అన్ ఎక్సెస్ కండిషన్. సో sedate all the points, sedate all. So sedate all. లివర్ 3ని LI4ని ఏమంటారు ఆక్యుపంచర్లో, 4 గేట్స్ అంటారు. 4 గేట్స్. సో ఎక్సెస్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, గేట్ల నుంచి బయటికి పంపించాలి. ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం గేట్ల నుంచి బయటికి పంపించాలి. వీటిని 4 గేట్స్ అంటారు. 4 గేట్స్. SI3 UB62 ఈ పాయింట్స్ మనం ఎందుకు తీసుకోవాలి అంటే, మన మన బాడీలో డిఫెన్సివ్ మెకానిజంలో ఫస్ట్ లెవెల్లో ఈ రెండు ఉంటాయి. ఏంటి, SI అండ్ UB. దీన్ని ఏమంటారు, థైయాంగ్ అంటారు. సో థైయాంగ్లో డిజీజ్ ఎంటర్ అవుతుంది కాబట్టి మనం ఆ థైయాంగ్లోని వెల్ పాయింట్స్ తీసుకున్నాము. వెల్ పాయింట్స్ ఎప్పుడు మనం వాడచ్చు, ఎమర్జెన్సీ కండిషన్లో వాడచ్చు. కాబట్టి SI1 UB67 ఈ పాయింట్స్ మనం ఏం చేయాలి, సెడేట్ చేయాలి. సో మీకు తెలుసు LI4 లివర్ 3 ఇవి 4 గేట్స్. సో వీటిని కూడా మనం ఏం చేస్తాము, ఎక్సెస్ కండిషన్లో సెడేట్ చేస్తాము. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, వీటి లొకేషన్ తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అంతే కదా మిత్రులారా? మీకు ఐడియా ఉందా,
LI11 లొకేషను, లివర్ 3 లొకేషను సేమ్ అండి. నేను మనం చూసినా కదండి. ఇది ఇది బొటన వేలు అనుకోండి, కాళ్ళ బొటన వేలు. ఇది చిన్న వేలు. ఈ రెంటి మధ్యలో కదండి ఇక్కడ వచ్చింది ఏంటి, LI4. సేమ్ లివర్ కూడా అలాగే ఉంటుంది కాళ్ళల్లో. బొటన వేలికి బొటన వేలికి ఈ ఏమంటారు ఇండెక్స్ ఫింగర్ కాళ్ళల్లో, ఓకే, ఇలా ఇలా రెండింటి మధ్యలో నుంచి పైకి వెళ్తే మీకు ఒక గుంట వస్తుంది. ఓకే, ఆ గుంటనే ఆ గుంటనే లివర్ 3. ఓకే, సో ఐ విల్ షో యూ, డు నాట్ వరీ. నెక్స్ట్ SI1 ఇక్కడ చిటికిన వేలు ఉంది కదా, చిటికిన వేలికి బయటి భాగంలో, చిటికిన వేలికి బయటి భాగంలో. ఓకే, హోప్ యు ఆర్ ఏబుల్ టు ఫైండ్. ఎస్ ఎస్ ఎస్, యా, ఇది ఇది సేమ్ అట్లాగా కాళ్ళల్లో చిటికిన వేలు. ఇది కాలు చిటికిన వేలు అనుకోండి, కాలు చిటికిన వేలు అనుకోండి, కాలు చిటికిన వేలు, కాలు చిటికిన వేలు సేమ్ ఇట్లా, ఇక్కడ ఎట్లాగో ఇక్కడ ఎట్లాగా UB67. సో లివర్ 3 ఎక్కడ ఉంటుంది గుర్తుపెట్టుకోండి. ఇది ఇదేంటి బొటన వేలు కదా, ఇది ఫస్ట్ వేలు కదా. ఈ రెండింటి మధ్య నుంచి మీరు వేలు పెట్టి ఇలా పైకి రండి. ఇక్కడ మీరు ఇలా పైకి వెళ్తే మీకు గుంట వస్తుంది. చూడండి, అందరు చూడండి, వస్తుందా గుంట? ఈ వేలికి ఈ రెండు వేళ్ళకి ఇలా పైకి రండి. వచ్చిందా? అందరు దొరికిందా? ఏమో దొరుకుతుందా? ఫైన్, రైట్. ఓకే, ఏం చేయాలి సార్? మాకు మరి ఆక్యుపంచర్ అది ఏం రాదు కదా అంటే మీరు ఏం చేయొచ్చు, టేప్ ఇలాగా, ఎస్, ఇలాగా మెంతి గింజ తీసుకోండి. మెంతి గింజ తీసుకొని టేప్, మెంతి గింజ తీసుకొని ఏం చేయాలి, ఆ టేప్కి అతికించాలి. అతికించి పాయింట్ ఎక్కడ ఉందో, పాయింట్ ఇక్కడ ఉంది కదా, ఆ పాయింట్ దగ్గర పెట్టాలి. ఎంతసేపు పెట్టాలి? పెద్దవాళ్ళు అయితేనేమో 8 గంటలు, 8 నుంచి 10 గంటలు. చిన్నవాళ్ళు అయితేనేమో 8 కన్నా తక్కువ. ఎప్పుడు పెట్టాలి? ఎప్పుడైనా పెట్టండి. మీ పబ్లిసిటీ కావాలంటే ఏమో డే టైంలో పెట్టండి, అంతే కదా. మీ పబ్లిసిటీ కావాలంటే డే టైంలో పెట్టండి. పేషెంట్ని పరేషాన్ చేయదంటే నైట్ టైంలో పెట్టండి. నైట్ టైం అంటే పడుకుంటుంది కదా పేషెంట్, సో ఇబ్బంది కాదు. డే టైంలో పెడితే ఏమవుతుంది, వాళ్ళు ఎక్కడ పోతే అక్కడ అందరూ అడుగుతూ ఉంటారు ఏమైంది. ఎందుకంటే మన ఇండియాలో పిచ్చి ఏంటి, వాడికంటే పక్క వాడి మీద వాడి ఇంట్రెస్ట్ ఎక్కువ, అవునా? సో కాబట్టి అందరూ అడుగుతూ ఉంటారు ఏమైంది అని. మీ పబ్లిసిటీ అవుతుంది. అందుకని కొన్ని రోజులు ఏం చేయండి, పేషెంట్కి డే టైం పెట్టుకోమని చెప్పండి. అప్పుడు ఏమవుతుంది, మీకు పబ్లిసిటీ. ఓకే, చూడండి ఇట్లాగా నేనేం చేశాను, మెంతు గింజలు పెట్టాను, అవునా? సో ఇక్కడ పాయింట్ చిన్నగా ఉంది కాబట్టి స్కెచ్ ఉన్నాయా? ఓకే, అర్థమైతే మిత్రులారా? హౌ మెనీ సీట్స్ అని ఏం లేదండి, అక్కడ ప్లేస్ చూసుకోండి. ఒకవేళ చిన్న ఉంటే ఒకటి పెట్టండి, లేకపోతే ఇంకో 2 పెట్టండి. ఓకే, సో హౌ మెనీ సీట్స్ అదేం లేదు. మీరు అక్కడున్న అవకాశం రీత్యా మీరు చూడండి, సరేనా? రైట్. ఒకవేళ మరి సార్ మీరు మెంతులు చూపించారు, ఇక్కడ పాయింట్ పెద్దగా ఉంది కదా, మీరు ఏమంటారు లంగ్ 9 దగ్గర లేదంటే P6 దగ్గర పెట్టాలనుకోండి, మరి మెంతులు సరిపోవు కదంటే పెద్ద గింజ తీసుకోండి. పెద్ద గింజ ఏంటి? బఠానీ గింజ. ఎందుకు బఠానీ గింజ, మెంతుల గింజలు? ఇవి న్యూట్రల్ సీడ్స్. అకార్డింగ్ టు మీ ఇవి న్యూట్రల్ సీడ్స్. న్యూట్రల్ అంటే ఏంటి? ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు. కొన్ని ఇప్పుడు టమాటా సీడ్స్ ఎక్కడ వాడాలి, కిడ్నీ రాజ్మా సీడ్స్ ఎక్కడ వాడాలి, ఓకే, అవి మనం సీడ్ థెరపీలో డీటెయిల్గా మాట్లాడతాము. ఓకే, ఏ సీడ్ ఏం పనిచేస్తే ఎందుకు పనిచేస్తాను. ఇప్పుడు మీకు ఒక జస్ట్ మన ఈ పర్పస్ సాల్వ్ కావడం నేను ఏమంటానంటే మెంతు గింజలు, బఠానీ గింజలు. ఎక్కడైతే ఏరియా పెద్దగా ఉంటుందో అక్కడ బఠానీ గింజలు పెట్టండి, ఎక్కడైతే ఏరియా చిన్నగా ఉంటుందో అక్కడ మెంతు గింజలు పెట్టండి. ఎంతసేపు? ఇంతకుముందు చెప్పాను, పెద్దవాళ్ళకైతే 8 నుంచి 10 గంటలు పెట్టవచ్చు, చిన్న వాళ్ళకైతే 8 కన్నా తక్కువ పెట్టండి వాళ్ళ ఏజ్ ప్రకారంగా. సేమ్ ఇట్లాగే
బఠానీ సీడ్ ఉందనుకోండి, ఇదిగోండి ఇదేంటి, వైట్ బఠానీ, బఠానీలో వైట్ బఠానీ పెట్టాలి. ఎందుకు అట్లా పెట్టాలి ఏంటలా, ఓకే, ప్రధానికి రీజన్ ఉంది. వైట్ బఠానీ ఇలా ఉంది కదా. సో ఇప్పుడు నేను P6 పెడుతుంది చూడండి, P6 దగ్గర నొక్కోవాలా, పెట్టిన తర్వాత ఒక 2 నిమిషాలు నొక్కండి. 2 నిమిషాలు. ఎప్పుడు మీరు పాయింట్ పెట్టినా, మామూలు ప్రెషర్ చేసినా, నీడిల్ పెట్టినా, ఇది మనం ఆక్యుపంచర్ ఏంటండి, నేను మీకు నేను చెప్పాను, అక్యుప్రెషర్ అన్నా అక్యుపంచర్ అన్నా ఒకటే, అవునా. ఇది ఎనర్జీ ట్రీట్మెంటు. మీరు ఎంత మనసా వాచా కర్మన అంటే ఎంత అంకితంగా ఉంటారో అంత మంచి రిజల్ట్ వస్తుంది. అంతేగాని టీవీ చూసుకుంటే ఇక్కడ నొక్కినాను తగ్గలేదు సార్, తగ్గది. ఏమంటారు, మీరు త్రికరణ శుద్ధిగా చేయాలండి. ఇలాగా సీడ్స్, రైట్. మ్యాగ్నెట్స్ బెటర్ అంటే మీకు మ్యాగ్నెట్స్ గురించి తెలియాలి. టోనిఫికేషనా, సెడేషనా, న్యూట్రల్ అని చెప్పేసి ప్రతి ఒక్కదానికి దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటాయి. ఓకే, రైట్. ఇది ఓకే. సో మీరు ఒకవేళ ఆక్యుపంచర్ మీకు ఏం తెలియదు అనుకోండి, సర్జికల్ టేపు, ఈ గింజలు ఉంటే మీరు చేసుకోవచ్చు, రైట్. సో ఈ పాయింట్ ఏంటి, SI1. నెక్స్ట్ సేమ్ ఇదే పాయింట్, ఇదే లెవెల్లో కాల్లో ఏముంది, UB67. UB67కి ఒక మంచి ఏమంటారు ప్రాపర్టీ ఉంది. ఏంటి అది, ఇప్పుడు పిల్లలు అడ్డం తిరిగినట్టు కదా, బ్రీచ్ బేబీ అంటారు కదా, ఈ పాయింట్ కరెక్ట్గా స్టిమ్యులేట్ చేయగలిగితే ఆ అడ్డం తిరిగిన బేబీ మామూలుగా అవ్వడానికి ఆస్కారం ఉంది. అట్లాగా ఈ పాయింట్ ద్వారా ఏమంటారు, ఫ్రీ డెలివరీలో కూడా ఈ పాయింట్ హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఈ పాయింట్. దాని తర్వాత ఏంటి, ఇది ఇక్కడ మనం ఏం చూసినాము, LI4 సేమ్ అట్లా కాళ్ళల్లో, ఓకే, సేమ్ అదే లెవెల్లో, ఓకే, కాళ్ళల్లో. లివర్ 3. ఈ పాయింట్స్ని మనం ఎప్పుడు వాడాలి, అర్లీ సిమ్టమ్స్ అంటే మనకు అర్థమవుతుంది. చూడండి, మీకు మామూలుగా మధ్యాహ్నం దాకా బాగానే ఉందండి, సాయంత్రం నుంచి ఏదో కొంచెం ఒళ్ళు వేడి అనిపిస్తుంది, కొద్దిగా అనీజీగా ఉంది, నాకు తినాలనిపించట్లేదు అంటారు. అలాంటప్పుడు తక్కువ ఈ పెట్టేసేయండి. అంటే మీరేం చేస్తుండ్రు, మీ బాడీని యుద్ధానికి ప్రేరేపిస్తుండ్రు. ఎస్, ఇప్పుడు వస్తున్నాడు, వెళ్ళి ఫైట్ చేయని చెప్పేసి బాడీ అలర్ట్ అయిపోతుంది. సో కొన్ని సందర్భాలు ఏముంటుంది, మన బాడీ స్ట్రాంగ్ అయ్యి ఏమంటారు దాన్ని అక్కడికే ఆపే అవకాశం ఉంటుంది. ఓకే, అక్కడికి దాన్ని మొత్తం ఆపే అవకాశం ఉంటుంది, లేకపోతే చాలా వరకు ఆపి ఏదో కొద్దిగా ఆ వైరస్ ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకేనా మిత్రులారా. సో కాబట్టి ఈ ఫేజ్ ఏమన్నారు, అర్లీ సిమ్టమ్స్. సో మనం ఒకటి ఏం చెప్పుకున్నాము, రాకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పుకున్నాము. ఒకవేళ రావడానికి ప్రయత్నం చేస్తుంది, అప్పుడు మీ బాడీ ఏం చెప్తుంది, ఆ టైంలో మీరు ఏం చేయాలి చెప్పాను. ఈ పాయింట్ లొకేషను ఒకసారి మనము స్క్రీన్ మీద చూసే ప్రయత్నం చేద్దాం. మీరు ఆల్రెడీ LI4 నేను చూసిండ్రు. ఓకే, SI1 UB67 అయితే మీకు లొకేషన్ ఇప్పుడు నేను చెప్పాను. ఓకే, సో ఇట్ షుడ్ నాట్ బి ఏ బిగ్ ప్రాబ్లం. ఒకటి సేమ్ LI4 లాగానే లివర్ 3 ఉంటుంది, అదొకటి మీకు అర్థమైతే ఇట్ విల్ నాట్ బి ఏ బిగ్ ప్రాబ్లం. LI4 ఇదండి, నేను మనం చూసాము ఇది. ఓకే, చూడండి, ఇక్కడ నేను చెప్పాను ఇట్లా ఈ ఎముక, ఓకే చూడండి, ఈ ఈ ఎముకకు ఓకే సెంటర్లో ఉంది, ఇది LI4. లివర్ 3 ట్రై చేస్తాను. మిత్రులు చూసారా, లివర్ 3
కనబడుతుందా లివర్ 3? నేను మీకు ఏం చెప్పాను? ఇదిగోండి, ఈ ఇది ఇది బొట్నవేలు కదా, ఇది బొట్నవేలు పక్క వేలు కదా. నేనేమన్నాను? నేను మీకు ఏమన్నాను? మీరు ఇక్కడ నుంచి ఇలాగ మెల్లిగా పైకి వెళ్ళండి. పైకి వెళ్తే మీకు గుంట వస్తుంది చూడండి. మీరందరూ ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఈ రెండు వేళ్ల మధ్య నుంచి మీరు ఇలా మెల్లిగా పైకి వెళ్ళారనుకోండి, ఇక్కడ ఒక గుంట వస్తుంది మీకు. ఓకే, ఈ గుంట వస్తుంది. ఈ గుంటనే ఏంటి? లివర్ 3. అంతే. ఇది లివర్ 3 అయిపోతే నెక్స్ట్ లివర్ 3 క్లియరా? ఓకే, లివర్ 3 క్లియర్. దాంతో చూడండి, ఇదిగోండి, ఇక్కడ ఇక్కడ ఈ చివరిన ఇక్కడ వచ్చే పాయింట్ ఇదేంటి? ఈ పాయింట్ ఏంటి? UB67. ఈ పాయింట్ ఏంటండి? UB67. ఏది? ఇక్కడ ఈ చిన్న వేల్లో. ఓకే, సేమ్ ఇక్కడ ఎట్లయితే వచ్చిందో బయట వైపు ఇక్కడ అలాగే. సో ఇది లివర్ 3, ఇది లివర్ 3, ఇది UB67. ఎస్. సో వీలైనంత వరకు నేను చెప్పేటప్పుడే మీరు ఏమంటారు, చూసే ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు ఈజీ అవుతుంది, నేను చెప్తా ఉంటాను కాబట్టి. 2000 సింపుల్ అండి. మీరు 2000 మధ్య నుంచి మెల్లి వెళ్ళండి, వెళ్తే మీకు గుంట వస్తుంది. ఆ గుంటనే లివర్ 3. సో వీడియోలో చూపించే ప్రయత్నం కూడా చేస్తాను నేను. ఓకే, వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను. వీడియోలో ఎస్, అర్లీ సిమ్టమ్స్. వాయిస్ బాగానే వినపడుతుంది కదండి? చూడండి, ఈ 2000 మధ్యల నుంచి మనం ఇలా ముందుకెళ్ళాలి. ఓకేనా? గుంట వస్తుంది. ఆ గుంటనే లివర్ 3. ఈ 2000 మధ్య నుంచి ఇలా మనం పైకి వెళ్ళాము, ఇదిగోండి, ఆ గుంటనే లివర్ 3.
క్లియరా? ఇది వన్ ఆఫ్ ది 4 గేట్స్. ఇది డైజెస్ట్ సిస్టమ్లో కూడా బాగా హెల్ప్ చేస్తుంది. మనం ఇది ఆల్రెడీ LI4 నిన్న తెలుసుకున్నాము. ఇలా ఫోల్డ్ చేసి చూడండి, మీకు బుడిపెలాగా వచ్చింది. ఓకే, ఆ బుడిపె నుంచి బోన్ వైపు ఒక లైన్ గీసుకోండి. ఆ లైన్ బోన్కి ఎక్కడ తగులుతుందో అదే పాయింట్ మనకి LI4. లేదంటే మనం దీన్ని ఇంకో రకం కూడా చూడొచ్చు. ఈ ఎముక కంప్లీట్గా అంటే సెకండ్ మెటాకార్పల్ బోన్ మిడ్లో, అంటే బోన్ పైన ఉండదు, బోన్కి పక్కన. ఇప్పుడు అది నేను లైన్ గీసింది బోన్ అనుకోండి, ఆ బోన్ పక్కనే ఇది LI4. ఈ లివర్ 3ని LI4ని 4 గేట్స్ అంటారు. అదేం సార్ మీరు 2 పాయింట్స్ చెప్తున్నారు? ఇప్పుడు చూడండి, ఇదేంటి? SI1 చిటికిన వేల్లో ఉన్నది SI1. గో గోర్కి పక్కనే ఉంది బయటి వైపు, ఇది LI4. ఇది లార్జ్ ఇంటెస్టైన్ 4, ఇది స్మాల్ ఇంటెస్టైన్ 1. తర్వాత కాళ్ళలో చూపించేది ఇది లివర్ 3. మళ్ళీ ఇక్కడ చిటికిన వేలో చూపించేది ఏంటి కాళ్ళలో? UB67. నేను UB67 గురించి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పాను నేను? ఇది బ్రీచ్ బేబీ పాయింట్ అంటారని. బ్రీచ్ బేబీ అంటే ఏంటి? ఏమంటారు, ఎట్లయితే నార్మల్ డెలివరీలో ఎట్లయితే ఉండాలో ఆ పొజిషన్ కంటే ఆపోజిట్లో ఉండడం, దాన్ని బ్రీచ్ బేబీ అదంటారు. ఓకే, రైట్. హోప్ యూ హావ్ గాట్. వీడియో క్లియర్గా అర్థమైంది కదండి? ఫైన్. ఈ ఈ ఈ పాయింట్స్ మీద మనం వర్క్ చేసామా? జస్ట్ మీకు ఊరికేనే చెప్పడం జరుగుతుందా? మనం కొన్ని పేషెంట్స్ అనుభవాలు కూడా చూద్దాం. అంటే మేము ఎవరికైతే ట్రీట్ చేశామో, ఓకే, వాళ్ళ అనుభవాలు కూడా మీకు కొన్ని వినిపించే ప్రయత్నం చేస్తాను. ఓకే, రాని. ఓకే 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 ఓకే, అసలు రావట్లేదా? ఓకే. ఓహో, రైట్ రైట్.
వాయిస్ మీకు తను మాట్లాడేది వినబడుతుందండి? వినబడట్లేదా? ఓ, సంథింగ్ వెంట్ రాంగ్. చూద్దాం, ఇంకోటి చూద్దాం. ఓ, వాట్స్ హ్యాపెనింగ్? ఇప్పుడు వినబడుతుందా అసలు? ఓ, ఓకే. ఓకే. ఆ, రేపు చూద్దాంలేండి మరి వాట్ ఈస్ గోయింగ్ రాంగ్ అన్నది. ఓకే. రైట్, 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 రైట్. ఓకే. సో రేపు చూద్దాం అది ఏందన్నది. గోయింగ్ రాంగ్. ఇది అర్లీ ఫేజ్ క్లియర్ కదా? ఇందులో ఏమి మీకు డౌట్ లేదు కదా మిత్రులారా? ఈ పాయింట్స్ కేవలము కరోనా దృష్ట్యే కాదండి, మీకు మామూలు కూడా కొంచెము బాడీ పెయిన్స్ లాగా అనిపిస్తుంది, కొంచెం జ్వరం లాగా అనిపిస్తుంది, కొంచెం కాఫ్ లాగా అనిపిస్తుంది, ఈ పాయింట్స్ పెట్టుకుంటే తగ్గిపోతుంది. అర్థమవుతుంది కదా? రైట్. ఇఫ్ దిస్ ఫైన్ దెన్ విల్ గో టు సమ్ అదర్. ఇప్పుడు ఇప్పుడు మనం పోయే ఇప్పుడు మనము ఎంటర్ అయ్యేది ఏంటంటే, ఈ ఫేజ్ని మనం ఏమంటాము? ఇన్ఫ్లుయెన్జా. అంటే ఏంటి? ఆల్రెడీ మన చుట్టము ఇంటిలోకి వచ్చాడు, రైట్? అంటే వైరస్ బాడీలోకి ఎంటర్ ఎంటర్ అయినది. ఓకే. సో దాన్ని ఏమంటాం మనము? ఇన్ఫ్లుయెన్జా ఫేజ్. సో ఫస్ట్లో ఏముంటుందంటే మీకు కోల్డ్ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే మీకు జలుబు ఉండడము, ఆ, దాని తర్వాత రన్నింగ్ నోస్ ఉండడము, ఇలాగా కోల్డ్ సిమ్టమ్స్ ఎక్కువ ఉండేదానికి ఆస్కారం ఎక్కువ ఉందండి. కోల్డ్ సిమ్టమ్స్ మరి అది కొంచెం ముదిరితే ఏమవుతుంది? ఇది కొంచెం ముదిరితే మళ్ళీ కొంచెం బాడీలో జ్వరం రావడము, అదంతా అవుతుంది. ఓకే. సో ఈ కోల్డ్ ఉన్నప్పుడు మనం ఏమంటాము ఆక్యుపంచర్లో? విండ్ కోల్డ్ అటాక్ అంటాం. విండ్ కోల్డ్ అటాక్. విండ్ కోల్డ్ అటాక్ ఆక్యుపంచర్ పరిభాషలో. అంటే విండ్ కోల్డ్ అటాక్ అంటే అర్థం ఏంటి అంటే, విండ్ అంటే వైరస్. ఓకే. అంటే ఆ వైరస్ అటాక్ అయ్యి మనకు ఏం కల్పిస్తుంది? కోల్డ్ లక్షణాలు కనిపిస్తుంది. ఓకే. అంటే దగ్గు, జలుబు అలాంటి లక్షణాలు కలగజేస్తుంది. సో అక్కడ మనము పాయింట్స్ ఏం వాడతాము అవన్నీ చూసే ప్రయత్నం చేద్దాం మనం ఇప్పుడు. ఇదిగోండి, చూసారు కదా? విండ్ విండ్ కోల్డ్ అటాక్. సో విండ్ కోల్డ్ అటాక్ అయినప్పుడు మనము ఏం చేయాలి అంటే, సింపుల్ చెప్పాలంటే, జలుబు అయింది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఓకే, మెడ పట్టేస్తుంది, వీప్ పట్టేస్తుంది, అలాగా. అంటే అంత కోల్డ్ ఎక్కువ, మనకు వాటర్ తాగాలనిపించట్లేదు, ఫ్యాన్ వేసుకుంటే ఇబ్బంది అనిపిస్తుంది, ఆ లక్షణాలని అనుకోండి, దీన్ని ఏమంటామండి? విండ్ కోల్డ్ అటాక్ అంటాము. విండ్ కోల్డ్ అటాక్. సో ఈ విండ్ కోల్డ్ అటాక్ ఉన్నప్పుడు మనము ఏం పాయింట్స్ వాడచ్చు అంటే, మన టార్గెట్ ఏంటి? విండ్ కోల్డ్ కాబట్టి విండ్ని తీసేయాలి. విండ్ అంటే ఏంటి? వైరస్. ఓకే. కోల్డ్ అంటే
వైరస్ అటాక్ అవ్వడం వల్ల మనకు ఏమంటారు కోల్డ్ లక్షణాలు పెరిగినవి. దీన్ని ఏమంటున్నాం మనము విండ్ కోల్డ్ అటాక్ అంటున్నాము. సో ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే UB12, UB13. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకవేళ మీరు ఆక్యుపంచర్ వాళ్ళైతేనేమో అన్నీ చేయొచ్చు. కొత్త వాళ్ళు అనుకోండి ఇన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి ఈ 2 పాయింట్స్ ఏం చేస్తాయి, మీ బాడీలో నుంచి వైరస్ని తగ్గించడానికి దోహదపడతాయి. సో LI4 మీరు ఆల్రెడీ ఇంతకుముందు చూసింది, లొకేషన్ చూసిండ్రు. లంగ్ 7 మీకు నేను లొకేషన్ చూపిస్తాను. ఓకే, సో ఈ 2 పాయింట్స్ని మీరు సెడేట్ చేసినప్పుడు ఏమవుతుంది, మీ స్కిన్ యొక్క పోర్స్ ఓపెన్ అవుతాయి, మీ చర్మము రంధ్రాలు ఓపెన్ అవుతాయి. తద్వారా మీ బాడీలో ఏదైతే కోల్డ్ ఉందో ఆ కోల్డ్ బయటికి వెళ్తుంది. ఈ ఈ 2 పాయింట్స్ చేయడం వల్ల అంటే UB12, UB13 ఇది చేయడం వల్ల ఏమవుతుంది, వైరస్ బాడీలో నుంచి బయటికి పోవడానికి అవకాశం ఉన్నది. అంతే. ఇక్కడ ఏంటి, ఇది ఎక్సెస్ కండిషన్. నేనేం చెప్పాను, ఏదైనా సడన్గా వచ్చింది అంటే ఏంటి, అది ఎక్సెస్ కండిషను. సో సడన్గా మీకు ఏమంటారు కోల్డ్ వచ్చింది చూడండి, మీకు అప్పుడప్పుడే అనిపిస్తుంది, మీరు ఫ్రిడ్జ్లో నుంచి కొంచెం కూల్ ఐటమ్ తినగానే మీకు గొంతు పట్టేసినట్టు అనిపిస్తుంది. అంటే అప్పటిదాకా ఏం లేదు, అప్పుడే వచ్చింది కదా. సో దీన్ని ఏమంటారు, ఆక్యుపంచర్ పరిభాషలో విండ్ కోల్డ్ అటాక్ అంటే, విండ్ అంటే వైరస్, ఓకే, సడన్గా వచ్చేది. సో సడన్గా కోల్డ్ అటాక్ అయింది కాబట్టి దీన్ని విండ్ కోల్డ్ అంటారు. క్లియర్ కదా మిత్రులారా. ఇంకొకవేళ మీకు ఆక్యుపంచర్ తెలిస్తే ఓకే, సో GV16, GV23, GV16, GV23, GB20 ఇవన్నీ పాయింట్స్ పెట్టినప్పుడు ఏమవుతుంది, ఓకే, సో హెడ్లో ఏదైతే విండ్ ఉందో ఆ విండ్ కూడా బయటికి పంపబడుతుంది. దాని తర్వాత జనరల్గా మనకు ఈ జలుబు వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు ఏమవుతుంది, మనకు హెడేక్ ఉంటుంది. కాబట్టి ఈ 3 పాయింట్స్ GV16, GV23, GB20 ఇవన్నీ ఏం చేస్తాయి, మీ హెడ్లో హెడేక్ తగ్గించడము, ఓకేనా, హెడ్లో ఏమన్నా విండ్ ఉన్నా ఆ విండ్ని తగ్గించడము హెల్ప్ చేస్తాయండి. ఓకే, మైగ్రేన్ ఉంది, ఈ పాయింట్స్ పెట్టండి. ఏంటి, GV16, GB23, GB20 మైగ్రేన్కి హెల్ప్ చేస్తుంది. దాంతో కోల్డ్, మీకు కోల్డ్ వస్తుంది అనుకోండి, లంగ్ 7, LI4 సెడేట్ చేయండి. సో మీకు మనము ఈ ఆల్రెడీ LI4ని మనం చూసాము. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, లంగ్ 7 లొకేషన్ చూసుకోవాలి, నెక్స్ట్ UB12 లొకేషన్ చూడాలి, UB13 లొకేషన్ చూడాలి. ఇంతే కదా మిత్రులారా. వాటి లొకేషన్ చూసే ప్రయత్నం చేద్దాం మనం. మిత్రులారా చూడండి, ఒకసారి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత మీకు మళ్ళీ వీడియో కూడా చూపిస్తాను. హోప్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఫైన్. ఓకే, హౌ టు సెడేట్, హౌ టు అంటే ఇది అంత చెప్పలేం బ్రదర్ ఇప్పుడు, ఎందుకంటే ఇది ఇట్ ఈస్ అలాంగ్ ది ఫ్లో అయితేనేమో టోనిఫికేషను, అపోజిట్ టు ద ఫ్లో అయితేనేమో సెడేషన్. అలాంగ్ ది ఫ్లో మీరు నీడిల్ పెడితే దట్ ఈస్ కాల్డ్ టోనిఫికేషను. ఇఫ్ యు ఆర్ ఇన్సర్టింగ్ అగైన్స్ ద ఫ్లో దట్ ఈస్ కాల్డ్ సెడేషన్. ఓకే, ఓకే, రైట్.
సో మిత్రులారా, నేను మీకేం చెప్పాను నిన్న? ఇక్కడ ఏమంటారు, మెడలో దేర్ ఆర్ సెవెన్ బోన్స్. ఓకే, ఇక్కడ ఈ మధ్యలో ఎన్ని బోన్స్ ఉన్నాయండి? దేర్ ఆర్ 7 బోన్స్. ఓకే, ఇప్పుడు ఇదొక బోను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ దిస్ యాజ్ 1 బోన్. అట్లాగా ఈ బిట్వీన్లో ఇంకో 5 బోన్స్ ఉంటాయి. ఓకే, అట్లాగా. ఓకే, సో ఇక్కడ ఇక్కడ ఒక బోను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక బోను, ఇక్కడ ఒక బోను. ఈ గీత ఓకే, ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక బోన్. తర్వాత ఇక్కడ ఒక మెరిడియన్ ఉంటుంది. ఈ గీతల ఈ ఇది ఇది కూడా ఏంటి? దిస్ ఆల్సో వన్ మెరిడియన్. ఏది? ఇది డియు మెరిడియన్. మీకు చెప్పాను కదా, బ్యాక్ సైడ్లో ఉంది. ఇదేంటి? ఇది డియు మెరిడియన్. ఇది డియు మెరిడియన్. ఇదేంటి? ఈ బ్లాక్ గీత, దిస్ వన్. ఫోన్ రెడ్లో గీస్తారండి. సో ఇదేంటి? ఇది యూబీ మెరిడియన్. ఈ ఈ బ్లాక్ గీతలు ఏంటంటే జస్ట్ మీకు ఇక్కడ బోన్ ఉంటుందని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అంతే. ఈ ఈ బ్లాక్ గీతలు ఏంటంటే ఇక్కడ బోన్ ఉంటుందని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను. రైట్. సో ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి, ఈ రెండు అంటే ఇది T3, ఇది T4. ఓకే, సో ఇక్కడ మీకు ఒక పాయింట్ ఉంటుంది అండ్ ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్ యొక్క డిస్టెన్స్ ఎంత? ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది అంటే ఈ లైన్ పైనే, ఇక్కడ ఒక పాయింట్ అంటే ఈ లైన్ పైనే. ఓకే, సో వాట్ ఐ మీన్ టు సే ఇస్, మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ లైన్ నుంచి ఈ లైన్ ఎంత దూరము? 2 వేళ్ల దూరము. ఓకే, సో ఇక్కడ అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. సో ఈ పాయింట్ని ఏమంటున్నాము మనము? UB12 అంటున్నాము. ఈ పాయింట్ని ఏమంటున్నాము? UB12 అంటున్నాము. నెక్స్ట్ ఈ సెకండ్ పాయింట్ని ఏమంటున్నాము? ఈ సెకండ్ పాయింట్ని UB13 అంటున్నాము. UB13 ఎక్కడ ఉంటాయి అంటే గుర్తుపెట్టుకోండి మిత్రులారా. సారీ, ఇది UB23 కాదండి, ఇది UB12. ఓకే, 1 2 ఇది. దిస్ ఇస్ 1 2. ఇది 1 2. ఓకే, 1 2 UB12 ఇది. ఓకే, ఇది UB13. ఎక్కడ ఉంటుంది చూడండి, ఇది థొరాసిక్. ఇది ఏంటండి? థొరాసిక్ 2 బోన్ అండి. ఇది థొరాసిక్ 3 బోను. ఓకే, ఈ బోన్స్ ఏవైతే వర్టిబ్రేస్ ఉంటాయో, ఓకే, ఆ T2 T3 మధ్యలో ఆ బోన్స్ మధ్యలో, ఓకే, ఆ డిస్క్ లెవెల్లో యూబీ మెరిడియన్ మీద ఉంటుందండి. సో UB12 ఒక పాయింట్, UB13 ఒక పాయింట్. ఓకే, సో దీన్ని మీకు వీడియోలో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. దిస్ ఇస్ ఫైన్. కొంచెం మీకు ఈ స్పైన్ మీద అవగాహన ఉంటే అంత ఇబ్బంది ఏం కాదండి. రైట్. సో ఇప్పుడు ఐ ట్రై టు షో యూ.
సో ఈ రెండు పాయింట్స్ వైరస్ ని బయటికి తోడడానికి బయటికి పంపించడానికి ఇక్కడ నుంచి సో ఇక్కడ నుంచి ఈ బొటన వేలులో పర్లేదు అవి అంటే జనరల్ ఆక్యుపెన్సీ వచ్చిన వాళ్ళకైతే పర్లేదు అనుకోండి. మీ మీ వరకు మాత్రం ఇది గమనించే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఏమైతే మనం మాట్లాడుతున్నామో ఇది గమనించే ప్రయత్నం చేయండి. ఇది మనం ఏమనుకుంటున్నాము, ఇది ఇక్కడ నుంచి ఓకే, ఇక్కడ నుంచి ఇది ఇలాగా ఓకే ముందు వరకు వస్తుందో దాన్ని మనం ఆ మెరిడియన్ ఏమంటున్నాము, డియు మెరిడియన్ అంటున్నాము, లేదంటే డియు ఛానల్. ఇది ఎక్స్ట్రాడినరీ వెజిల్ యొక్క ఛానల్. సో అది ముందు మనకి ఎక్కడ ఎండ్ అవుతుంది, ఈ అప్పర్ లిప్లో అంటే యాక్చువల్గా లోపల గమ్స్ మీద ఎండ్ అవుతుంది అనుకోండి. మనం ఆ పాయింట్ వాడం కాబట్టి మనం ఆ అప్పర్ లిప్ దగ్గర ఎండ్ అయ్యే పాయింట్ వాడతాము. ఆ లాస్ట్ ఇప్పుడు నేను వేలు పెట్టిన పాయింట్ ఏంటి, DU26. DU26. ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ మొత్తము 7 ఎముకలు ఉంటాయి. ఈ బొటనవేలు దగ్గర చూపించేది ఏడో ఎముక, మెడలోని 7వ ఎముక. ఈ వీపులో 12 ఎముకలు ఉంటాయి ఇక్కడ. ఓకే, సో వీటిని ఏమంటారు, థొరాసిక్ అంటారు, వీటిని సర్వైకల్ అంటారు. సో ఇక్కడ ఏంది, ఇది C7, ఇది T1 బోను, ఇది T2 బోను, ఇది T3, ఇది T4. ఈ బోన్స్ అంటే వర్టిబ్రేస్. సో ఈ డియు లైన్ నుంచి ఒక రెండు వేళ్ళు ఇటువైపు ఒక లైను ఓకే, ఇటువైపు ఒక లైను ఉంటుంది. అదేంటి, యూబి ఛానల్. చూడండి, T2, ఇది T3, ఇది T4. సో T2 T3 మధ్యలో ఏముంటుంది, UB12 ఉంటుంది. ఎక్కడ, ఈ లైన్ పైన ఉంటుంది, ఈ లైన్ పైన. ఓకే, మీకు అర్థం కావడానికి ఆ లైన్ పక్కన చుక్కబెట్టనుకోండి. ఇప్పుడు చుక్కబెట్టేది ఏంటి, UB12 ఎక్కడ ఉంది, T2కి T3కి మధ్యలో ఉంది, ఈ లైన్ పైన. ఈ లైన్ ఏంటి, యూరినరీ బ్లాడర్ మెరిడియను. ఓకే, సేమ్ అట్లాగే T3కి T4కి. ఏమైనా కన్ఫ్యూజన్ అనిపిస్తుందా? ఓకే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ కన్ఫ్యూజన్ ఇట్స్ ఫైన్. ఒకవేళ సరే సార్ మరి ఏమంటారు, ఇది మాకు అర్థం కావట్లేదు కదా, మనం ఏం చేయొచ్చు? అరే ఏం చేయొచ్చు ఏంటండి, మన దగ్గర వీ హ్యావ్ మెనీ ప్లాన్స్. ఓకే, ఏం అర్థం కావట్లేదు, మీరు ఏం చేయొచ్చు, ఇలా రెండు చేతితో కొట్టుకోండి, రెండు చేతితో కొట్టుకోండి. ఓకే, లేదు సార్ అందదేమో, ఇట్లా చేయండి. మన టార్గెట్ ఏంటండి, ఓవరాల్గా ఆ పాయింట్ని స్టిమ్యులేట్ చేయాలి, అవునా? లేదంటే అక్కడ కప్పింగ్ చేయండి. సార్ నాకు ఆ ఏరియా అర్థం అవ్వట్లేదు, ఏం చేయండి? ఓకే, ఏం చేయండి, మీకు మీరే కదా, ఇలా రాసుకోండి, ఆయిల్ పెట్టి ఇలా రాసుకోండి, ఏం పర్వాలేదు. ఓకే, ఇలా మనకి ఏం అర్థమైంది, ఓకే, ఈ మెడ నుంచి ఒక ఏమంటారు, ఒక 4 ఫింగర్స్ కింద అనేది అర్థమైంది కదా, ఈ మెడ నుంచి 4 ఫింగర్స్ కింద. సో ఈ ఏరియాని ఏం చేయండి, ఇలా రబ్ చేయండి, మసాజ్ చేయండి, లేదా కప్పింగ్ చేయండి, లేకపోతే ఇజామా చేయండి. మీకు పాయింట్ ఎగ్జాక్ట్గా లొకేషన్ అర్థమైతే మీరు అక్కడ యూ కెన్ అప్లై ఈవెన్ నీడిల్స్. సార్ కరోనా గురించి చేయాలన్నా, లేదు పరమాత్మ, మీకు జలుబు అయింది అప్పుడు చేసుకోవచ్చు, మీకు సడన్గా టెంపరేచర్ అయింది అప్పుడు చేసుకోవచ్చు. అంటే సడన్గా వచ్చేదాన్ని ఇది తీయగలుగుతుంది. ఓకే, సడన్గా వచ్చేదాన్ని ఈ పాయింట్స్ మీకు తీయడానికి హెల్ప్ చేస్తాయి. ఏదైనా వైరస్ కదా, మీకు తెలుసా, కామన్ కోల్డ్ ఇస్ ఆల్సో వైరస్. మనం ఏమైతే జలుబు అంటుందో చూడండి, జలుబు చూడండి, ఒకరికి వస్తే ఇంట్లో అందరికి వస్తుంది. ఎందుకు, జలుబు అంటువ్యాధి.
అది కూడా వైరసే. సో అలాంటి సందర్భంలో కూడా మీరు ఏం చేయొచ్చు, ఈ పాయింట్ని స్టిమ్యులేట్ చేసుకోవచ్చు. ఆస్తమా వచ్చింది, ఏమంటారు, ఊపిరి ఆడకి ఇబ్బంది అవుతుంది, ఈ పాయింట్స్ మీద మీరు ఇలా ఇలా ట్యాపింగ్ చేయండి. ఓకే, ఇలా ట్యాపింగ్ చేయండి. ఎందుకంటే ఇవి లంగ్స్ని స్ట్రెంథన్ చేసే పాయింట్స్, ఇవి లంగ్స్ని ఉత్తేజపరిచే పాయింట్స్. చూడండి, కొందరికి ఆస్తమా వచ్చి ఆ ఊపిరాడక ఏమంటారు ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో మీరు ఇది వాడచ్చు. సో దీన్ని ఏమంటున్నాము, విండ్ కోల్డ్ అటాక్ అంటున్నాము. విండ్ కోల్డ్ అటాక్. ఓకే, విండ్ కోల్డ్ అటాక్ అంటే ఏం లేదు, సింపుల్గా జలుబు. మీకు ఒక పాయింట్ ఏం చూపించలేదు, లంగ్ 7 కూడా చూపించలేదు. చూడండి, లంగ్ సెవెన్ ఎట్లా, ఈ లంగ్ 9 ఉంది కదా, లంగ్ 9 నుంచి ఇలా రండి. మీకు బోన్ కనబడుతుందా? అందరు నాతో పాటు చేయండి. చూడండి, ఇలా వస్తే మీకు బోన్ కనబడుతుందా? చూడండి, అందరు కనబడుతుంది. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా బక్క ఉన్నా లా ఉన్నా బోన్ మిస్ అవ్వదు. ఓకే, పెళ్ళి అయిన వాళ్ళకైనా పెళ్లి కాని వాళ్ళకైనా ఎవరికైనా బోన్ ఉంటుంది. రైట్, మీకు ఆకలి అవుతున్నా ఆకలి కాకపోయినా బోన్ మాత్రం మిస్ అవ్వదు. రైట్. సో ఓకే, ఇది చూడండి, ఈ బోన్ ఉంది కదా, కిందికండి ఇలాగా. ఈ బోన్ ఉంది కదా, కిందికి మీకు గుంట వస్తుంది చూడండి. లేదనుకోండి, మీకు ఇంకోటి ఏంటి, ఇది ఉందా, లంగ్ 9 నుంచి ఒక 2 ఫింగర్స్ ఇక్కడికే వస్తారు. లేదంటే ఇలా గన్ లాగా పట్టుకోండి, గన్ లాగా ఇడికే వస్తారు. ఎట్లయినా సరే, అర్థమైంది. ఇప్పుడు లంగ్ 7 ఇట్లాగా మీకు మీరే. కాదండి నేను మా అమ్మాయి గన్ చేస్తా అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరి బాడీ పైన వాళ్ళే, ఎవరి గన్ వాళ్ళే వాడాలి. రైట్, ఇలాగా సింపుల్. ఏంటంటే ఏదండి, చూడండి, సింపుల్. మీరు కళ్ళు మూసుకొని పోవచ్చు. సింపుల్ ఇట్లా చేస్తే ఏంది, ఈ ఎముక ఉంటుంది, ఈ ఎముక కిందే. రైట్, ఇది లంగ్ 7. LI4 మీరు ఆల్రెడీ చూసిండ్రు. LI4 ఎక్కడ ఉంది, ఇక్కడ. ఈ పాయింట్ ఏం చేస్తుంది, చర్మం యొక్క అంటే చలి తగలగానే బాడీకి ఈ అంటారు ఈ స్కిన్లో ఏవైతే పోర్స్ ఉంటాయో, ఓకే, ఈ స్కిన్ పోర్స్ అవి క్లోజ్ అవుతాయి. సో అవి ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఆ కోల్డ్ బయటికి వెళ్ళిపోతుంది. లంగ్ 7 ఏంటి, లంగ్ యొక్క లో కనెక్టింగ్ పాయింట్. ఏదైతే లంగ్లో ఎక్స్ట్రా ఎనర్జీ ఉంటుందో దాన్ని మీరు సెడేట్ చేసినప్పుడు ఆ ఎక్స్ట్రా ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. సో మామూలుగా జలుబు అయినప్పుడు చెప్పండి, ఇప్పుడు జలుబు అయితే మీరు ఏ పాయింట్స్ వాడాలి, LI4 లంగ్ 7 ఇవి వాడినా తగ్గుతుంది. ఆ జలుబు కొంచెం ఏమన్నా స్ట్రాంగ్ వైరస్తో వచ్చిందనుకోండి, ఈ పాయింట్స్ వాడండి. సార్ పాయింట్స్ తెలుస్తలేవు, ఈ బోన్స్ ఏంటి కథ ఏంది మాకు ఏం తెలియదు అంటే ఇట్లా లేదు, మీ శ్రీవారినో ఓకేనా మీ పతిదేవుడినో గుద్దమని చెప్పండి. అంటే గుద్దమని నా ఉద్దేశం ఏంటంటే ట్యాప్ చేయమని. ఓకే, ఇలాగా. ఓకే, ఇలాగా ఈ టెక్నిక్ ఏమంటారు, పైదా అంటే ఏం లేదు, పాయింట్ పైన ఇలా పెట్టడం, దిస్ కాల్డ్ పైదా. అక్కడ పైదా చేయమని చెప్పండి. పైదా అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఉంది అనుకోండి, ఇలా పట్టుకొని ఎంత గట్టి కొట్టాలి, ఎంతైతే వాళ్ళు ఓర్చుకుంటారో, ఎంతైతే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటుందో అట్లా, అంతేగాని వాళ్ళ కళ్ళకి నీళ్ళు వచ్చేలా కొట్టదు. ఓకే, ఇదేంటి విండ్ కోల్డ్ అటాక్. ఇది కొంచెం ముదిరింది అనుకోండి, ఏమవుతుంది అంటే ఇన్ఫెక్షన్ ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుంది. దీన్ని మనం ఏమంటాము, ఆక్యుపంచర్ పరిభాషలో విండ్ హీట్ అటాక్. ఇంతకుముందు ఏముంటే కోల్డ్ ఉండే, అవునా, ఇప్పుడు ఏముంటుంది, ఫీవర్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కూడా బాడీ పెయిన్స్, హెడేక్, కోల్డ్ ఉంటుంది, కానీ ఇక్కడ హీట్ యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. దీన్ని ఏమంటున్నారు, ఆక్యుపంచర్ పరిభాషలో విండ్ హీట్ అటాక్. అటాక్ అంటే ఏంటి, ఈ మీద పడిపోయింది, అటాక్ చేసినట్టు కదా, అంటే ఏంది, అది మిమ్మల్ని ఏమంటారు, మీ పైన పడిపోయింది అంటే మిమ్మల్ని అటాక్ చేస్తుంది. అది విండ్ హీట్ అటాక్. సేమ్ గుర్తుపెట్టుకోండి, అటాక్ అన్నప్పుడల్లా మీరు ఏం చేయాలి, LI4ని వాడాలి. అటాక్ అంటే ఎందుకు, బయటికి పంపించాలి. మీ శరీరంలో వేడి, మీ శరీరంలో టెంపరేచర్ ఉంది, దానికి బయటికి పంపించాలంటే ఏంటి, ఈ స్కిన్ పోర్స్ ఓపెన్ అవ్వాలి. స్కిన్ పోర్స్ ఓపెన్ అవ్వాలంటే ఏంటి,
LI4 పాయింట్ వాడాలి. LI4 పాయింట్ ఎక్కడ ఉంటుంది చూడండి, ఇక్కడ ఈ ఎముక ఉంది కదా, ఈ మధ్యలో LI4 అది. దాని తర్వాత మన బాడీలో హీట్ తగ్గడానికి ఈ పాయింట్లో బాగా పనిచేస్తుంది. ఇది ఏంటి? LI11. దాని తర్వాత వెనకాల మీరు ఇలా అన్నప్పుడు చెప్పాను కదా, C7T1 ఏదైతే ఇట్లా అన్నప్పుడు మీకు పెద్ద ఎముక వస్తుంది చూడండి, ఆ ఎముక కిందనే ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ పేరేంటి? DU14. ఓకే, ఈ 3 పాయింట్స్ని సెడేట్ చేస్తే ఫీవర్ తగ్గుతుంది. LI4, LI11 అండ్ ఇది DU14. ఇది చేస్తే మీకు ఏమంటారు, ఈ స్కిన్ పోర్స్ ఓపెన్ అవుతాయి. చూడండి, మీకు ఫీవర్ తగ్గినప్పుడు ఏమైంది చెప్పండి? చెమట వస్తుంది. చెమట మీరు సరే మీరు ట్యాబ్లెట్ వాడతారా, ఏం చేస్తారా, ఆక్యుపంచర్ వాడతారా, న్యాచురల్ ఏదైనా వాడండి, కానీ ఏంటి మీకు జ్వరం తగ్గే ముందు మీకు ఏమవుతుంది? ఒళ్ళంతా చెమట వస్తుంది. అంటే ఏంటి? ఈ స్కిన్ పోర్స్ ఓపెన్ అయిపోయి ఓకే, దట్ ఈస్ హీట్ ఈస్ గోయింగ్ అవే. కోల్డ్ వచ్చినా మనం ఏం చేస్తున్నాం? కోల్డ్ బయట పంపేయడానికి ఈ పాయింట్ వాడుతున్నాము. కోల్డ్ వచ్చినప్పుడు ఏ పాయింట్ వాడినాము? LI4, Lung7 వాడినాము. హీట్ ఉన్నప్పుడు మనం ఏ పాయింట్స్ వాడుతున్నాము? LI4, Lung11 వాడినాము. రైట్? ఇవంతా ఎక్కడ జరుగుతుంది? లంగ్స్ మీదే కదండి అటాక్ జరిగింది వైరస్, అందుకని లంగ్స్నే తీసుకుంటున్నాము. దాని తర్వాత మన శరీరంలోంచి ఏమంటారు, వేడి టెంపరేచర్ తగ్గడానికి మనం ఏం చేస్తున్నాము? ఈ DU14 పాయింట్ వాడుతున్నాము. ఇది క్లియరా మిత్రులారా? రైట్? ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాము? వి విల్ ట్రై టు సీ ది అంటారు పాయింట్స్. అంటే ఆ లొకేషన్ చూపిస్తాను. లొకేషన్ అర్థమైందా మీకు? చూపిమంటారా? మీకు స్క్రీన్ కనబడుతుందా? ఓకే, వాట్స్ హ్యాపెనింగ్? ఓకే, చూడండి ఫీవర్ పాయింట్ చూపిస్తుంది ఇక్కడ, చూడండి కనిపిస్తుంది కదా ఇప్పుడు? ఎముక పేరేంటి? C7. వాణి, అరే ఓకే, ఓకే ఓకే.
మీకు ఇంతకుముందు ఏమి వీడియో కనబడలేదా? ఓ వెరీ బ్యాడ్. వీడియో ఈజ్ నాట్ ప్లేయింగ్. ఓకే ఓకే ఓకే. వాట్ సంథింగ్ వెంట్ రాంగ్. ఐ విల్ సీ. ఓహో. ఇప్పుడు కనబడుతుందా స్క్రీను? ఈజ్ ఇట్ నౌ విజిబుల్? ఓకే ఫైన్. ఇప్పుడు సౌండ్ వస్తుందా అండి? సౌండ్ వస్తుంది. అర్థమైందా మిత్రులారా? మనం ఇలా కిందికి వంగినప్పుడు ఓకే, ఇది పెద్ద ఎముక. ఓకే, ఆ ఎముక కిందనే అంటే ఇంకా మీకు ఏం చేయాలంటే ఇది సర్వైకల్ 7 వర్టిబ్రే. ఈ కింద వచ్చి థొరాసిక్ T1 వర్టిబ్రే. C7కి T1కి మధ్యలో ఉంటుంది. C7 అన్నది ఏంటి? ఒక ఎముక వర్టిబ్రే. మళ్ళీ T1 అన్నది థొరాసిక్ వర్టిబ్రే. ఆ రెండు ఎముకల మధ్యలో ఉంటుంది. ఆ పాయింట్ పేరేంటి? DU14. నేను మీకు ఇంతకుముందు చెప్పాను ఏమని అంటే, ఇది చూడండి, ఈ మెరిడియన్ ఏమంటాం మనము? ఈ కంప్లీట్ మెరిడియన్ని ఇలా కింది కంప్లీట్గా కింద నుంచి ఇంతకుముందు నేను చూపించాను కదా, కింద నుంచి మొత్తం పైకి పోయి ఇక్కడ ఎండ్ అవుతుందని చెప్పేసి ఈ మెరిడియన్ డియూ మెరిడియన్ అంటారు. అవునా? సో ఈ డియూ మెరిడియన్ మీద ఇది 14th నంబర్ పాయింట్. ఇది ఫీవర్కి పనిచేస్తుంది, మీ ఇమ్యూనిటీ పెంచడానికి పనిచేస్తుంది, మీ నెక్ పెయిన్ తగ్గించడానికి పనిచేస్తుంది, మీ షోల్డర్ పెయిన్ తగ్గించడానికి పనిచేస్తుందండి. సో ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఫీవర్లో యూ కెన్ యూజ్ ఇట్. చాలామందికి నేను మీకు చెప్పాను, చిన్న పిల్లలకు వచ్చినప్పుడు కూడా మన స్టూడెంట్స్ చాలామంది అక్కడ ఏమంటారు కాటిక పెడతారని చెప్పేసి. సో యూ కెన్ యూజ్, చిన్నపిల్లలకు వస్తే కూడా స్పెషల్లీ ఈ ప్రాబ్లంకి మీరు బ్లాక్ కలర్ పెట్టవచ్చు. అది ప్రాబ్లం రీత్యా కలర్స్ చూస్ చేయాల్సి ఉంటుంది. కానీ ఒకవేళ చిన్నపిల్లకు వచ్చిందనుకోండి ఫీవర్ వస్తే, మీరు ఈ పాయింట్ దగ్గర బ్లాక్ కలర్ పెట్టవచ్చు, కాటిక పెట్టవచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ మీకు ఈజీలీ లొకేటెడ్. మనం ఇక్కడ మీకు ఈ లెవెల్లో మనకు UB12 UB13 ఇక్కడ చూసాం కదా, అందుకని ఏమన్నాను, ఇలా కొట్టమన్నప్పుడు ఏమవుతుంది? ఈ పాయింట్ స్టిమ్యులేట్ అవుతుంది, ఈ పాయింట్ స్టిమ్యులేట్ అవుతాయి. సార్ మనకి ఈ పాయింట్ స్టిమ్యులేట్ అవ్వాలి, ఈ పాయింట్ స్టిమ్యులేట్ అవ్వద్దు. ఒకవేళ అది అయినా మీకు ఇబ్బంది ఏమి ఉండదు. ఆక్యుపంచర్లో మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండయండి. సో కాబట్టి యూ కెన్ స్టిమ్యులేట్ దట్ పాయింట్. ఇట్ విల్ నాట్ బి ఎ ప్రాబ్లం. ఈ ఈ పై ఎముకను CV7 అంటున్నాము, ఈ కింది ఎముకను T1 అంటున్నాము, థొరాసిక్ 1. సో ఈ రెండు మధ్యలో ఉంది ఆ పాయింట్ DV14.
ఈ పాయింట్ మనం ఏమనొచ్చు, DU14 అనొచ్చు, GV14 అనొచ్చు. ఇది ఎక్కడుంది, C7కి T1కి మధ్యలో ఉంది. ఓకే మిత్రులారా. సో ఈ ఈ రెండు మీకు అర్థమైతే మనకు ఏంటి, సెకండ్ ఫేజ్ క్లియర్ అంటే ఏంటి, ఇన్ఫ్లుయెన్జా. ఓకే, ఇక్కడ ఇక్కడ పేషెంట్ మనం సేవ్ చేయగలిగితే ఏమంటారు, బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే అది నిమోనియా ఫేజ్. నిమోనియా అంటే ఏంటి, ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఎక్కువయింది. సో నిమోనియా ఫేజ్లోనే అందరు హాస్పిటల్కి వెళ్ళడము జరుగుతుంది. ఓకే, నిమో అంటే ఏంటి, ఎయిర్. ఓకేనా. నిమోనియా అంటే ఏంటి, లంగ్లో ఏముండాలి, గాలి ఉండాలి. గాలి బదులు ఏముంది అక్కడ, అన్వాంటెడ్ ఫ్లూయిడ్ ఉంది. ఫ్లూయిడ్ అంటే ఏంటి, ద్రవము. అవసరం రాని ద్రవము లంగ్స్లోని ఆల్వియోలైలో ఏదైతే ఆ బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఆ బ్యాగ్స్లో చేరిపోయిందని అర్థం అన్నట్టు. దీన్ని నిమోనియా అంటారు. ఇది చేరిపోవడం వల్ల ఏమవుతుంది, ఆ ఆల్వియోలై సంకోచం వ్యాకోచం ఏమంటారు చెందడానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అది కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ జరిగితేనే మీకు ఏమంటారు దానివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. లేదనుకోండి ఏముంటుంది, ఇట్ విల్ బి ఏ ప్రాబ్లం. అంతే కదండి. సో ఎప్పుడైతే ఆల్వియోలై ఓకే కాంట్రాక్షన్ ఎక్స్పాన్స్ జరిగినప్పుడు మీరు కార్బన్ డైఆక్సైడ్ని వదలడము, ఆక్సిజన్ని తీసుకోవడము జరుగుతుంది. సో ఈ కరోనా వైరస్ ఏం చేస్తుందంటే ఆ ఆల్వియోలైలో ఓకే ఏదైతే మీకు నిన్న చూపించాను కదా, మా బెలూన్స్ లాగా ఉన్నాయి కదా, ఆ బెలూన్స్లో ఈ ఈ కాంట్రాక్షను ఎక్స్పాన్షన్ చేసే ఈ గుణాన్ని తగ్గిస్తుంది. అందుకని ఏమవుతుంది, కరోనా పేషెంట్స్లో ఈ ఏమంటారు ఆయాసం అవుతుంది, గాలి అందట్లేదు. ఎందుకు, అది అది ఇలా కాంటాక్ట్స్ ఎక్స్పాండ్ చేసినప్పుడు మీకు చెడు ఏమంటారు కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్తుంది, ఆక్సిజన్ లోపలికి వస్తుంది. సో ఇది సరిగ్గా జరగకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. అందుకే ఏమంటారు డాక్టర్స్, మీ ఏమంటారు 30% లంగ్స్ డ్యామేజ్ అయినాయి, 40% లంగ్స్ డ్యామేజ్ అయిన అంటే అర్థం ఏమిటి అంటే అక్కడ అంటే ఆ 20 ఓవరాల్గా లంగ్లో ఉన్న 100% మనం లంగ్ తీసుకుంటే 25% ఆల్వియోలై పని చేస్తలేదు, ఇన్ఫెక్షన్ వల్ల అర్థం అన్నట్టు. పాడైపోయినంటే కంప్లీట్ డ్యామేజ్ అయినాయని కాదు, ప్రస్తుతానికి పని చేయట్లేదు. అర్థమైందా. ఇప్పుడు మీకు లేట్ అయ్యింది, క్లాస్లో విన్నట్టు వినే ఎప్పుడైపోతా పడుకుందాం అనిపిస్తుంది, ఓకేనా, రేపు ఫ్రెష్గా ఉండొచ్చు, అది వేరే విషయం. అవునా కాదా, అంటే ఈరోజు వినట్లేదంటే రేపు వినరని కాదు. సో కాబట్టి ఈరోజు పని చేయట్లేదు కాబట్టి డ్యామేజ్ అయినాయని కాదు మిత్రులారా. ఓకే, ఇప్పుడు ఇన్ఫెక్ట్ అయినాయి. సో ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, కాంట్రాక్షను ఎక్స్పాన్షన్ ఉన్నప్పుడు మీకు ఆక్సిజన్ లోపలికి పోవడము, కార్బన్ డైఆక్సైడ్ బయటకు పంపడం జరుగుతుంది. లేదు ఇవి అవ్వట్లేదు అనుకుని ఏమవుతుంది, ఈ కార్బన్ డైఆక్సైడ్ అయితే లోపల ఉందో అది చెడు, అది మీకు చెడు చేస్తుంది. అది లోపల ఉంటే అది చెడు చేస్తుంది. బయట ఆక్సిజన్ మీకు మంచి చేసేది లోపలికి వెళ్తలేదు, అప్పుడు ఏమవుతుంది, శ్వాసకి ఇబ్బంది అవుతుంది, ఇంకో ప్రాబ్లం కూడా వచ్చడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో రేపు నిమోనియా గురించి తెలుసుకుందాము. దాని తర్వాత రేపు మీకు ఒక ఆక్సిజన్ని ఎలా పెంచాలి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తాను. ఆక్సిజన్ని ఇప్పుడు చాలామందికి ఈవెన్ కోవిడ్ తగ్గిన తర్వాత కొంతమందికి ఆక్సిజన్ ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ వల్ల అయితే లోపల డ్యామేజ్ అయిందో ఓకే, సో దానివల్ల కూడా వాళ్ళకి కొంచెంమందికి ఈ ఊపిరిలో ఇబ్బంది ఉంటుంది. సో అట్లాగా డ్యూరింగ్ కోవిడ్ కానీ ఆఫ్టర్ కోవిడ్ కానీ మీరు ఈ పాయింట్స్ పెడితే ఓకే
వాళ్ళకు శ్వాస ఫ్రీగా రావడానికి ఆ, చాలా అవకాశాలని అట్లా చాలామంది మన స్టూడెంట్స్ చేశారు, నేను చేశాను. మరి అన్ఫార్చునేట్గా నేను కొన్ని మీకు వీడియోస్ చూపిద్దామంటే అది ఆ సౌండ్ మనకు సహకరిస్తలేదు. ఓకే, సో నేను చేశాను, మన స్టూడెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. మళ్ళీ చెప్తున్నారు మిత్రులారా, మీరు వాడే మెడిసిన్ వాడొద్దన్నది నా కాన్సెప్ట్ కానే కాదు. మీరు ఆ మెడిసిన్కి నాకు సంబంధం లేని విషయం. ఓకేనా, నా వరకు నేనేంటి, అక్యుపంచర్ డాక్టర్ని, అక్యుప్రెషర్ డాక్టర్ని, అవునా. సో మీరు వాడే మెడిసిన్ మీ సలహాలు సూచనలు మీ డాక్టర్ ప్రకారంగా మీరు వాడండి. ఇది ఏంటి, మీరు సెల్ఫ్ హెల్ప్గా మీరు దీన్ని ఉపయోగించవచ్చు. నేను చాలామంది పరమాత్ముడి కృప వల్ల ఈవెన్ ఐసీయూలో ఉన్న వాళ్ళకు కూడా మనం ట్రీట్మెంట్ అంటే మనము వీడియోస్ పంపితే ఏమంటారు వాళ్లకు ఏమంటారు హెల్ప్ అవ్వడం కూడా జరిగింది. సో రేపు మీకు నిమోనియా గురించి చెప్తాను. సో పాయింట్స్ ఇస్తాను. ఓకే, కొంచెం నాకు ఇబ్బంది ఏమైందంటే మీరు కొంచెం చాలామందికి ఆక్యుపెన్స్ చదివారు కాబట్టి ఇప్పుడు మామూలు తెలిసి ఉంటే నేను డైరెక్ట్ చెప్పేవాడిని UB62 లేకపోతే UB13 తీసుకుంటే ఈజీగా అయ్యేది. కొంచెం నాకు కూడా ఏమవుతుందంటే ఆ పాయింట్ లొకేషన్ మీకు చూపెట్టాలి, అది మీకు అర్థం కాగలగాలి అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ ఐ ట్రై టు డూ బై మ్యాక్సిమం వాట్ ఐ కెన్ డూ అన్నది. సో కాబట్టి మీరు ఏం చేయాలి, మీకు UB12, 13 కూడా అర్థం కావట్లేదు చెప్పాను కదా, ఇలా ఇలా నెక్స్ట్ ఓకే ఇలా 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 చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఈ కంప్లీట్ ఓకే ఈ కంప్లీట్ ఏరియా యాక్టివేట్ అవుతుంది. కాబట్టి మనకు కావాల్సిన పాయింట్ ఓకే, నాకు భోజనం కావాలనుకోండి, మీకు తెలియదు నాకే పెట్టాలని, నాతో పాటు 10 మంది వచ్చారు, అందరికి పెడితే అయిపోతుంది కదండి, అందులో నేను కూడా కొన్ని కదా, అవునా కాదా. కాకపోతే తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే లేదు లేదు ఈయన సుభాష్ గారు ఈయనకి పెడితే అయిపోతుంది కదా అని అట్లా చేస్తారు అన్నట్టు. ఓకే అట్లా చేయొచ్చు. మీరు నన్ను గుర్తుపట్టలేరు, మరి ఏం చేస్తారు, అక్కడ 10 మంది ఉన్నాం, 10 మందికి పెట్టండి, అందులో నాకు కూడా వస్తుంది కదా. అట్లాగా నేనేమంటున్నాను, ఈ పాయింట్స్ అన్నిటిని మనము స్టిమ్యులేట్ చేస్తే ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ కూడా మనకు వస్తుంది. మిత్రుల మళ్ళీ చెప్తున్నాను, ఇవి మీకు కేవలము కరోనా విషయంలో కాదండి, మామూలు జ్వరం వచ్చింది, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ వాడచ్చు. టక్కున మీరు హాస్పిటల్కి వెళ్తే ఏమంటారు పరిస్థితి ఎలా ఉంటుంది మీకు తెలుసు, అవునా కాదా. సో జలుబు అయింది, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ మీరు వాడచ్చు. మీకు ఫీవర్ వచ్చింది, నేను ఇంతకుముందు చెప్పిన పాయింట్ వాడచ్చు. జలుబు తెలుస్తలేదు, ఫీవర్ తెలుస్తలేదు, కొంచెం బాడీ ఏమంటారు కొంచెం అనీజీగా అవుతుంది, నేను ఫస్ట్ చెప్పిన అర్లీ సిమ్టమ్స్ ఏదైతే పాయింట్ చెప్పానో ఆ పాయింట్స్ వాడచ్చు. సో కొంచెం ఏమంటారు లంగ్స్లో నీరు చేరిందంట, లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉందంట, ఓకే అలాంటప్పుడు నేను మీకు రేపు ఆ పాయింట్స్ ఇస్తాను, ఆ పాయింట్స్ వాడచ్చు. కొంచెం చూడండి, నైట్లో పడుకుంటే వాళ్ళకు దగ్గు వస్తూ ఉంటుంది, కూర్చుంటే బాగుంటుంది. అంటే ఏంటి, లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఎక్కువయింది. పడుకున్నప్పుడు ఏమవుతుంది, లంగ్స్ సహకరిస్తలేదు, కూర్చుంటే సహకరిస్తున్నాయి. అలాంటి ప్రాబ్లం కూడా రేపు నేను చెప్పే పాయింట్స్ తోటి మీరు వైద్యం చేయొచ్చు. ఓకే, సో అది దాని తర్వాత మీకు ఆక్సిజన్ పాయింట్స్ ఇస్తాను. ఇది మిత్రులారా. సో ఇందులో ఎవరైతే సీరియస్గా మీరు ఆక్యుపంచర్ పట్ల ఉందో ఓకే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. నేను ఏం చేస్తుంటే ఎవరైతే సీరియస్గా ఆక్యుపంచర్ పట్ల ఉందో నేను వాళ్లకు ఏ రకంగా ఉపయోగపడగలుగుతాను, వాళ్ళు నాకు ఏ రకంగా ఉపయోగపడగలుగుతారు అది చూసి ఇంకా ఫర్దర్గా ఏమంటారు మీతో నేను ఎట్లా జర్నీ చేయాలని ప్లాన్ చేస్తాను. ఓకే, ఎవరైతే ఇందులో మీరు అక్యుప్రెషర్ ప్రాక్టీస్ ఉన్నారో మీ ఏరియా ఏంటి, మీ పేరు ఏంటి నాకు పర్సనల్ వాట్సాప్ చేయండి. చేస్తే ఐ విల్ ట్రై టు యాడ్ యూ అండ్ వీ విల్ ట్రై టు సీ ఓకే మనం ఏ రకంగా జర్నీ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది. మిత్రులారా, నేను చెప్పేది ఏంటంటే మనం ఎంత నేర్చుకున్నామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత నేర్చుకున్న దానిలో మనకి ఎంత క్లారిటీ ఉన్నది ఇంపార్టెంట్. సో క్లారిటీగా నేను మీకు ఈ సబ్జెక్ట్ కాదు ఏ సబ్జెక్ట్ చెప్పినా ఇట్లాగే సరదాగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీరు చాలామంది నాకు చాలామంది తెలియదు కూడా, బట్ నేను మీకు తెలియని వాళ్ళగా ఏం మాట్లాడతాను కదా, సరదాగా మనస్ఫూర్తి నవ్వుతూ మాట్లాడుతున్నాను. ఓకే, ప్రతి క్లాస్ కూడా నాది ఇలాగే ఉంటుంది. నేను ఫస్ట్ రోజు మిమ్మల్ని ఒకటి మాట అన్నాను, గుర్తుందో గుర్తులేదో, భువి నుంచి దివికి దిగి వచ్చిన ఓ దేవదేవుళ్ళారా అన్నాను. ఓకే, సో ఎవ్రీబడి ఈజ్ ఏ డివైన్ సోల్. ఓకే, సో కాబట్టి ఐ ఫీల్ ఎవ్రీబడి ఈజ్ లైక్ మై ఫ్యామిలీ ఓన్లీ. ఓకేనా మిత్రులారా, రైట్. సో నేను నా సెషన్స్ తోటి
మిమ్మల్ని ఏమంటారు హ్యాపీ చేస్తున్నాను అని నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను. ఓకే, ఈ విషయాన్ని ఈ విషయాలన్నింటినీ జాగ్రత్తగా మీరు తెలుసుకోండి. దీన్ని గట్టిగా మీరు మిగతా వాళ్ళకు కూడా స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేయండి. కానీ ఎవరితోనే గుర్తుపెట్టుకోండి, దీనివల్ల తగ్గుతుంది అని అనకండి. వాళ్ళు వాడేది వాళ్ళు వాడనివ్వండి. దాంతోపాటు మీరు ఎక్స్ట్రా మీ సర్వీస్ మీరు చేయొచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇవి ఇక్కడే కాదండి. మీకు ఇప్పుడు మన పర్సన్ వీక్ ఉన్నప్పుడు ఆ ఇమ్యూనిటీ పాయింట్స్ పెట్టండి. నేను చెప్పిన పాయింట్స్ వాళ్ళకి ఆస్తమా బాగుంటుంది, నేను చెప్పిన లంగ్ ఇమ్యూనిటీ పాయింట్స్ పెట్టండి, ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరుగుతుంది. అర్థమవుతుందా మిత్రులారా? వాళ్ళకి వేరే ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఇమ్యూనిటీ పాయింట్స్ పెట్టండి, వాళ్ళకి ఎంతో అంత న్యాయం జరుగుతుంది. రైట్ మిత్రులారా, మన సెషను 8 గంటలకు ఉంటుంది. నేను 7:45 7:30 నా వీల్ ప్రకారం మీకు లింక్ ఓపెన్ చేస్తాను. ఓకే, మీకు క్లాస్ 8:10కి ఈరోజు కొంచెం లేట్ అయింది కదా, సో లేట్ అయింది కాబట్టి నేను కూడా కొంచెం లేటే తీసుకున్నాను. ఓకే, సో రేపు షార్ప్గా 8కి స్టార్ట్ చేస్తాను అండ్ 9:30కి క్లోజ్ చేస్తాను. మీకేమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. మీరు ఏమన్నా అడిగినా ఈ టాపిక్ దీనికి సంబంధించి అడగండి. సార్ డయాబెటిక్ పాయింట్స్ ఏంటి, బీపిక్ పాయింట్స్ ఏంటి అంటే అది మళ్ళీ మనము వేరే దానిలోకి వెళ్తాము. ఓకే, సో నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తున్నాను, అంటే మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు. మీరు అన్మ్యూట్ చేసుకొని మీరు మాట్లాడచ్చు. ఒకరొకరు మాట్లాడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఐ విల్ ట్రై టు క్లియర్. నేను మీకు ఇప్పుడు ఆప్షన్ ఇచ్చాను. ఎస్, నేను రికార్డింగ్ పంపిస్తున్నాను కదా, నిన్న పంపించాను, గ్రూప్లో పంపించాను. ఎవరికన్నా గ్రూప్లో లేని యు టోల్డ్ ఎక్స్ట్రా పాయింట్ GV16 GV23 GV20 రిమూవ్ హెడేక్ అండ్ మైగ్రేన్ చెప్పారు. ఆ పాయింట్ చెప్పనే లేదు సార్ ఎక్కడ ఉందని. అంటే మళ్ళీ మీకు ఎక్స్ట్రా బర్డన్ అయిద్దేమని చెప్పేసి ఆ లొకేషన్ చెప్పలేదు. ఏం లేదు, సింపుల్. GV23 ఏంటి ఉంటుందంటే ఇక్కడ నుంచి ఈ ఫ్రంట్ హెయిర్ లైన్ ఉంటుందండి. ఫ్రంట్ హెయిర్ లైన్ నుంచి ఇలా మీ సెంటర్ లైన్ తీసుకోండి. ఓకే, తీసుకుంటే ఇక్కడ ఫ్రంట్ హెయిర్ లైన్ అంటే ఇక్కడ నుంచి అయితే హెయిర్ స్టార్ట్ అవుతుందో ఇక్కడ లైన్ తీసుకోండి. నెక్స్ట్ ఈ ముక్కు మీద స్ట్రెయిట్ లైన్ గీయండి. ఇక్కడ మీట్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి 1 థంబ్ విడ్త్ ఇక్కడ పాయింట్. ఓకే, ఇదేంటి GV23. సేమ్ ఇలాగే బ్యాక్ కూడా ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది అంటీరియర్ పోస్టీరియర్ హెయిర్ లైన్ అనుకోండి. ఇది పోస్టీరియర్ హెయిర్ లైన్. ఈ సెంటర్లో డి ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ బొట్నవేల్లో హాఫ్, అంటే ఈ హెయిర్ లైన్ నుంచి కొద్దిగా పైకి ఈ బొట్నవేల్లో హాఫ్ ప్లేస్ ఇక్కడ GV16 ఉంటుంది. నెక్స్ట్ మనం ఇలా వెళ్ళామనుకోండి, ఇలా వెనక్కి చూడండి, ఈ ఎముక నుంచి ఇలా వెళ్ళామనుకోండి, ఈ గుంట ఉంటుంది. ఓకే, ఈ గుంటలో GB30. సో ఇది మీకు హెడ్కి సంబంధించిన ఏమైనా సరే, మైగ్రేను, హెడ్ ఏక్, ఓకే, ఈవెన్ కొన్ని సందర్భాలు 20 అయితే మీ ఈ ముఖ పక్షపాతంగా పనిచేస్తుంది. చెప్పండి. ఇంకేమన్నా ఏమన్నా అడగాలనుకుంటున్నారా? GB20 సార్, ఇక్కడ దిస్ పాయింట్. ఓకే, ఇప్పుడు GB23 అంటే జీబీ కాదండి, GV23. ఓకే, GV. ఓకే, దిస్ ఇస్ GV పరాన్ GV. ఓకే, సో ఓకే, దిస్ ఇస్ GV16. GB, G for giraffe. ఓకే, GB, B for బాలు, గవర్నర్ వెజల్స్. యా, ఇంకా ఎనీథింగ్? మామూలుగా ఐ టేక్ కన్సల్టేషన్ 500. ఇప్పుడు మీ ఏమంటారు, ఇట్స్ ఫ్రీ ఆపర్చునిటీ. ఆన్లైన్ కన్సల్టేషన్, ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఐ చార్జ్ 500. మిత్రులారా, మీరు మాట్లాడుతుంటే మీరు నాకు కప్ సౌండ్ వినిపిస్తున్నారు.
Okay, so if you don't have any doubts, then we will close our session. మీరు కమిట్మెంట్ ఉన్నవాళ్ళు సార్, కన్సల్టేషన్ పట్టించుకోరు. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. మీరు చాలా కమిట్మెంట్ ఉన్న వాళ్ళ కన్సల్టేషన్ పట్టించుకోరు. మీరు చాలా యాప్ట్గా సమయ సందర్భ ప్రకారంగా యాప్ట్గా మాట్లాడతారు. వెరీ నైస్. ఇంకా మిత్రులారా, మీరు ఓపెన్ టాక్ విత్ సుభాష్. చెప్పండి మీ క్లాసులు, హౌ యు ఆర్ ఫీలింగ్? Good, sir. Nice, sir. వెరీ నైస్, Very excellent class, sir. Very nice, sir. వండర్ఫుల్, వండర్ఫుల్. Very excellent and easy, sir. Good, sir. Very excellent. ఎంతమంది ఉన్నారండి షోలాపూర్ నుంచి? ఎంతమంది ఉన్నారు? నేను సోలాపూర్ సార్. ఇంకా We are also, sir. Solapur, sir. ఓకే ఓకే ఓకే. ఇంకా ఎవరు ఉన్నారో నాకు తెలియదు. Govardhan Pastor is Solapur, sir. ఫస్ట్ నేను సోలాపూర్ సార్. ఓకే ఓకే. సోలాపూర్ యూనివర్సిటీలో సద్య నేర్చుకుంటున్నాను సార్ నేను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సార్. Very 3 good. months అయింది. వెరీ గుడ్, వండర్ఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్. మెరిడియం లో మొత్తం అన్ని అయినాయి సార్. గుడ్ 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 అనాటమీ స్టార్ట్ ఉంది ఇప్పుడు. గుడ్ గుడ్ గుడ్. ఏమండి? సద్య ఆన్లైన్ క్లాస్ ఉంది కదా సార్, అందు గురించి మాకు ప్రాక్టికల్ లేదు. ఓన్లీ ఆన్లైన్ క్లాస్ థియరీనే. ఓకే, గుడ్. ఈ క్లాస్ వచ్చేసి మాకు చాలా బాగుంది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్ మా, వెరీ గుడ్, వెరీ గుడ్. మాకు ఇక్కడ అంటే దానికి దీనికి కంపల్సరీ సూట్ అవుతుంది. సూట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ మా సార్ చెప్పేది కానీ మీరు చెప్పేది అది ఒక మంచిగా బెనిఫిట్ వస్తుంది మాకు అది. ఎస్ 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 బెనిఫిట్ రావాలని నా సంకల్పం. ప్రతి ఒక్కరికి నా నుంచి ఏదో ఒక బెనిఫిట్ కావాలని నా సంకల్పం. సార్ బెనిఫిట్ చాలా బాగుంది మాకు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మిత్రులారా, నేను దేనిలో ట్రైనింగ్ ఇస్తానంటే కొరియన్ హ్యాండ్ థెరపీ. కొరియన్ హ్యాండ్ థెరపీ అంటే చూడండి, ఇట్లాగా ఈ తల, ఈ రెండు ముందు చేతులు, ఓకేనా, ఈ రెండు వెనక ఈ కాళ్ళు, దిస్ ఇస్ కాల్డ్ కొరియన్ హ్యాండ్ థెరపీ. దాని మీద ట్రైనింగ్ ఇస్తాను. సీడ్ థెరపీ, మ్యాగ్నెట్ థెరపీ, కలర్ థెరపీ, దాని తర్వాత మెరిడియన్స్ మెరిడియన్ మీద డీటెయిల్గా అసలు మెరిడియన్ ఏంటి, మెరిడియన్ మీద పాయింట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సో అట్లా దాని మీద డీటెయిల్. దాని తర్వాత 5 ఎలిమెంట్స్ థియరీ ఏంటి, దాని యొక్క ఇంటర్ కనెక్షన్ ఏంటి, ఎప్పుడు ఏ సైకిల్ వాడాలి, ఎందుకు వాడాలి, దాని తర్వాత సింగిల్ నీడల్ థెరపీ, టచ్ థెరపీ, ఓకే, అది మోక్సిబేషన్, కప్పింగ్, ఎవ్రీథింగ్. అది కాకుండా ఆరిక్యులర్ థెరపీ, ఓన్లీ చెవులు యూజ్ చేసి మనం ఎలా ట్రీట్మెంట్ ఏంటమ్మా. నెక్స్ట్ ఓన్లీ తల్లో ఉన్న పాయింట్స్, అంటే స్పెషల్ పాయింట్స్, దీని కాల్ పాక్యుపంచర్ అంటారు. దాని తర్వాత ఇక్కడ వరకు, అట్లాగే మోకాల నుంచి మన వేళ్ల వరకు ఈ పాయింట్స్ ఉపయోగించుతూ మనం ఇలా ట్రీట్మెంట్ చేయొచ్చు. అది దాన్ని ఏమంటారు, తుంగ్ ఆక్యుపంచర్ అంటారు. ఓకే, సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాండి. హెడేక్ వస్తే మనం ఇక్కడ ట్రీట్మెంట్ చేయొచ్చు. అట్లాగే లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంది, జెంట్స్ ప్రాబ్లమ్ ఉన్నాయి, మనం ఇక్కడ నుంచి ట్రీట్మెంట్ చేయొచ్చు. నెక్ పెయిన్ ఉంది, మనం ఇక్కడ నుంచి ట్రీట్మెంట్ చేయొచ్చు. బ్యాక్ పెయిన్ ఉంది, మనం ఇక్కడ నుంచి ట్రీట్మెంట్ చేయొచ్చు. సో అట్లాగా దెర్ ఆర్ వేరియస్ టెక్నిక్స్. ఓకే, రైట్ మిత్రులారా, మరి గుడ్ నైట్ ఎవ్రీబడి. Good night, sir. Namaste. గుడ్ నైట్, గుడ్ నైట్, నమస్తే అండి. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్, గుడ్ నైట్. యోగేశ్వరి గారు ఎక్కడి నుంచమ్మా మీరు? మీ ఫోన్ మ్యూట్ లో ఉంది. Thank you so much, sir. ఓకే ఓకే ఓకే. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మా. మేడం వాళ్ళ స్టూడెంట్ సార్. ఏంటమ్మా, ఎవరు? మేడం వాళ్ళ స్టూడెంట్స్ పేరు స్వాతి. ఎస్, మీరా మేడం వల్ల స్టూడెంట్ సార్ నేను. వెరీ నైస్. చెప్పండి మీరా మేడం. మీరా మేడం నన్ను గుర్తుపడతారు, నేను కూడా మీరా మేడం గుర్తుపడతాను.
సుభాష్ గారు అని చెప్పండి. మీరా మేడం రాజా గారు కదా, మీరా మేడం yes sir. కదా. ఓకే, యా, ఐ నో హర్ అండ్ షీ ఆల్సో నోస్ మీ. ఓకే, Yes sir. Thank you sir, thank you so much. రైట్ అండి మరి. బాయ్.